only believe, only believe, all things are possible, only believe, only believe, only believe, all things are. ఈ సమయంలో మనకు వసంత వాక్యం అందిస్తారు. Lord, I believe, Lord, I believe, all things are possible, Lord, I believe, Lord, I believe, Lord, I believe, all things are possible, Lord, I believe. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Let's pray. మహాపరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ సన్నిధిలో నిలబడుట మంచిదయ్యున్నది. ఎల్లప్పుడూ ఎప్పుడూ నీ సన్నిధిలో నిలబడుట అది మాకు మంచిదయ్యున్నది, మేలయ్యున్నది. ఓ దేవ, లోకంలో ఒక దినము గడుపుట కంటే నీ సన్నిధిలో 1000 దినములు గడుపుట అది మేలయ్యున్నది. ఎంత సమయం గడిపితే అంత మేలు ప్రభువా. ఓ తండ్రి, ఓ దేవ ప్రభువా, ఈ సమయంలో మరొకసారి ఎదుగు వచ్చాము. నీ వాక్యంను తెరవండి. ఓ దేవ, నీవే నా సొంత మాటలు, సొంత ఆలోచనలు తీసివేసి, ఓ దేవ, ఏం మాట్లాడాలో తెలియదు, ఖాళీ హృదయంతో నేను ఇక్కడికి వచ్చా ప్రభువా. ఓ తండ్రి, నీవే నా నోటికి తోడై ఉండి నీవే మాట్లాడమని, ఓ దేవ, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, చదవబడే వాక్యాన్ని మీ ఆశీర్వాదం తోడు చేసి మా అందరితోనూ మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లూకా రాసిన సువార్త లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం నుండి మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ఏలియా దినముల యందు 3 ఏళ్ల 6 నెలల ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలులో అనేక మంది విధవరాలుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యుద్ధకే గాని మరి ఎవరి యుద్ధకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలీయుల్లో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవరును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. దయచేసి కూర్చునండి. నేను ప్రార్థించేటప్పుడు ఒక్క దినము లోకంలో గడుపుట కంటే 1000 దినములని నేను ప్రార్థించాను కదా. కానీ 1000 దినములు లోకంలో గడుపుట కంటే ఒక్క దినము దేవుని సన్నిధిలో ప్రార్థించటం మేలై ఉన్నది. ఎస్ కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటుంది. ఐ హోప్ ఏది కూడా సంఘము అలాంటి విషయాల్లో పట్టుకోదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా ఉద్దేశం ఏమై ఉన్నదో ప్రతి ఒక్కరికి తెలుసు. అది నేను నమ్ముతున్నాను. దేవుడు కూడా దాన్ని క్షమించును గాక. నా లిసన్, ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ ఆదివారము మరొకసారి దేవుని యొక్క ఇంటిలో ఉండడము? యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క బుధవారము యాక్చువల్గా ఈరోజు సంఘ కాపరి బోధించాలి, కానీ పరిశుద్ధాత్మ ఇలాగూ నిర్ణయించాడు. ఏమైనా దేవుడు ఏం మాట్లాడనై ఉంటున్నాడో నేను కంప్లీట్గా ఈ యొక్క బుధవారం మాత్రం ఆయన మీదే నేను ఆధారపడుతున్న. పరిశుద్ధాత్మ ఆయన ఏం మాట్లాడనై ఉంటున్నాడు. నౌ లిసన్, సమయమును పోనివ్వక సద్వినియోగపరుచుకొనుచు అని బైబిల్ సెలవిస్తున్నది. దినములు చెడ్డవి గనుక. సో మనం జీవించుచున్న లోకము కాలము చెడ్డది గనుక ఆయనతో సమయమును అనగా మన సమయాన్ని మనము పోనివ్వక ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు సద్వినియోగపరుచుకోవాలని బైబిల్ మనకు సూచించుచున్నది. ఇది బుధవారం అనేది కూడా మనం దీన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఆమేన్. ఎందుకంటే దినములు చెడ్డవి కాబట్టి. ఎందుకంటే లోకంలో లోతు దినాలు, నోవాహు దినాలు, హోమోసెక్షువాలిటీ అనేది పెరిగిపోతున్నది. స్వలింగ సంపర్కము, స్వలింగ వివాహాలు లోకంలో సొదొమ గొమ్మర పెరిగిపోతున్నది. లోకము నోవాహు దినముల వలె అవి మరి ఎక్కువగా అంధకారంలోనికి అవి నడిపించబడుతున్నాయి. సో ప్రవక్త ఎన్నోసార్లు ప్రవక్త ఈ లోకము గురించి ఆయన హెచ్చరించాడు. ద వరల్డ్ ఇస్ ఫాలింగ్ అపార్ట్. చిన్న భిన్నమైపోతున్న ప్రపంచము ముక్కలైపోతున్నది. నేషన్స్ ఆర్ బ్రేకింగ్, పాలిటిక్స్ ఆర్ బ్రేకింగ్, ఫ్యామిలీస్ ఆర్ బ్రేకింగ్. కుటుంబాలు పగిలిపోతున్నాయి, పట్టణాలు పగిలిపోతున్నాయి, రాజ్యాలు పగిలిపోతున్నాయి, ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోతున్నాయి. ఈ లోకంలో స్థిరమైనది ఏది లేదు, రక్షణ స్థలం అన్నది ఈ లోకంలో లేదు అని ప్రవక్త ఆయన ఉన్నంత కాలము ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు, బోధిస్తూ వచ్చాడు. ఈరోజు నేను కూడా అదే బోధిస్తున్నాను. సమయం లేదు, చిన్న భిన్నమైపోతున్నది, ఆర్థిక వ్యవస్థ త్వరలో కుప్పగూలిపోతున్నది. కానీ మనం రక్షించేది, మనల్ని విమోచించేది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. వాక్యము మాత్రమే. నా సమయాన్ని నేను కొంచెం చూసుకుంటూ నా ఒక అంశంను నేను మీతో తీసుకురాగొడుతున్నాను. నేను ఈ వర్తమానాన్ని నేను సంఘంలో కూడా చాలాసార్లు నేను ఎన్నో కోణాల్లో నేను బోధించాను. అలాగనే మరొక చోట కూడా నేను దీన్ని బోధించాను. అది వధువు ఆమె యొక్క నైవేద్యము. వధువు మరియు ఆమె యొక్క నైవేద్యము. ద బ్రైడ్ అండ్ హర్ మీల్ ఆఫరింగ్. ప్రవక్త ఏలియా మరియు నైవేద్యం అనే వర్తమానం బోధించాడు. ఏలియా మరియు నైవేద్యము. ఏలియా మరియు నైవేద్యం అంటే ఏదో కాదు, మీల్ ఆఫరింగ్, భోజనమును, ఆహారమును సమర్పించుట దేవుని కొరకు. అది తెలుగులో ఏమంటారంటే బైబిల్ ఏం రాయబడి ఉన్నదంటే నైవేద్యము అని రాయబడి ఉన్నది. వధువు మరియు నైవేద్యము. ఎంతమంది ప్రవక్తను ఇవంతయు కూడా ప్రవక్త వర్తమానం ద్వారానే మనకు బయలుపరచబడుతున్నది. ఆమేన్. ప్రవక్త లేకుండా నేను ఏ వర్తమానమును నేను బోధించలేను.
నా యొక్క సొంత వర్తమానం నా యుద్ధ ఎన్నడూ లేదు, సొంత ప్రత్యక్షత నా దగ్గర ఎన్నడూ లేదు. నేను ఏదైనా బోధిస్తున్నాను అంటే సంథింగ్ ఎక్కడో వర్తమానంలో అది ఖచ్చితంగా దాచబడి ఉంటుంది. అందులో నుండి నేను ఎప్పుడు కూడా బోధిస్తున్న ప్రేరణ అందులో నుండే వస్తుంది. సో ఈరోజు కూడా పరిశుద్ధాత్మ ప్రవక్త ద్వారా మాట్లాడిన దాంట్లో నుండే మాట్లాడబోతున్నాడు. ప్రవక్త ఎలాంటి మనస్సు కలిగిన వాడో నేను మీకు కొంత చూపించి నేను వర్తమానంలోకి నేను వెళ్తాను. ప్రవక్త యొక్క మైండ్ని మనం అర్థం చేసుకోలేం, ప్రవక్త యొక్క ఆత్మను, ప్రవక్త యొక్క మనస్సును మనం ఎన్నడూ గ్రహించలేము. అటువంటి మనస్సు కలిగిన వాడు, అందుకే ఆయన ప్రవక్త అయ్యాడు. సో కొన్ని ప్రవక్త ఏం మాట్లాడాడో వాటిని నేను మీ ఎదురు తీసుకొచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది ఎలాంటి ప్రవక్త అయినా ఎలాగూ ఈ దేవుని చేత నడిపించబడ్డాడు అని. మనకందరూ తెలుసు, యోహాను రాసిన సువార్త 1:1 ఏమని రాయబడుతున్నదంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం యొద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. దాని ప్రవక్త ఆ యొక్క దిగి రావడం అని ప్రవక్త అన్నాడు. దేవుడు పైనే ఉండలేదు కానీ పైనుండి ప్రవక్త దేవుడు దిగి వచ్చాడు. ద కండిసెన్షన్ ఆఫ్ గాడ్ అని పిలిచాడు. అనగా దేవుడు పైన ఉండాలని కోరుకోలేదు కానీ ఆయన పరలోకం నుండి భూమి మీదకి ఏ విధానంలో వచ్చాడో గమనించండి అని ప్రవక్త బోధించాడు. ఆయన పైన ఉన్నప్పుడు ఈటర్నల్ స్పిరిట్ గుర్తుపెట్టుకోండి. పైన ఆయన ఉన్నప్పుడు ఆది కాండంలో ఆయన నిత్యమైన ఆత్మ, నిత్యుడైన ఆత్మగా ఉన్నాడు. అంతేనా? ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే ఎలోహీం అయి ఉన్నాడు. కానీ ఆయన తన్ను తానుగా ఒక రూపమును ధరించుకున్నాడు. అదే లోగాస్, అదే థియాఫనీ. ఆ థియాఫనీకి మరొక పేరు వాక్యము. వింటున్నారా? ఆ వాక్యానికి మరొక పేరు కుమారుడు. వింటున్నారా? ఆత్మగా ఉన్నప్పుడు ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన లోగాస్ అయ్యాడో ఆయన కుమారుడయ్యాడు. కుమారుడు ఇప్పుడు తండ్రి యొక్క కుమారుడు ఎవరు? లోగాస్, అది వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యానికి మరొక పేరు మెల్కీసెదెక్. ఏమైనా ఇక్కడే ఉన్నారా? వెంబడిస్తున్నారా? ఆయన ఆత్మగా ఉన్నప్పుడు ఎలోహీం, ఆయన వాక్యముగా మార్చబడినప్పుడు ఆయన మెల్కీసెదెక్ అయి ఉన్నాడు. ఆ మెల్కీసెదెకు శరీరమును ధరించుకున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు అని పిలువబడ్డాడు. అది ఏమి అయి ఉన్నది? తండ్రిగా ఉన్న దేవుడు లోగాస్గా ఉన్న దేవుడు శరీరం అయ్యాడు. అంటే ఆత్మగా ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నాడు, ఇప్పుడు అక్కడ నుండి ఎక్కడ దిగి వచ్చాడు? క్రీస్తుగా ఉన్నప్పుడు ఆయన భూమి మీద దిగి వచ్చాడు. అది ఏమై ఉన్నది? ద కండిసెన్షన్. దేవుడు దిగి వచ్చుట. దేవుడు దిగి రావాల్సిన పని ఏమై ఉన్నది? మనం ఇక్కడ చిక్కుకొని ఉన్నాం, మనం ఇక్కడ బంధించబడి ఉన్నాం. ఎంతమంది తెలుసు? ఒక గొర్రెల కాపరి 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను వదిలిపెట్టి ఆయన ఉన్న స్థలాన్ని వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసము ఆ కాపరి బయలుదేరుతాడు. ఆ ఒక్క గొర్రె కోసం ఆయన వెళ్ళి దానికోసము ఆయన పోరాడి ఆయన కింద దిగి వచ్చి అది ఎక్కడ చిక్కుకోనున్నా సరే, అది ఏ పొదల్లో చిక్కుకోనున్నా సరే, ఏ శత్రువు దగ్గర ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ఆ యొక్క కాపరి అక్కడికి త్వరగా వెళ్తాడు. ఎందుకంటే ఆయన నిజమైన కాపరి అయి ఉన్నాడు. కాపరి యొక్క గుణలక్షణం అదే ఉన్నది. ఆయన గొర్రెలకు మంచి, బైబిల్ చెప్తున్నది, ఐ యామ్ ఎ గుడ్ షెపర్డ్, I am the father, I am the bread of life, I am the water of life. నేను జీవజల ఊట, నేను పరలోకం దిగి వచ్చిన జీవాహారము, నేను గొర్రెలకు మంచి కాపరయ్యున్నాను. అంతేనా? నేనే మార్గం, ఐఎమ్ ద లైఫ్ అండ్ ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. 10 మందిలో అదే దేవుడు ఏమన్నా? ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాడు. ఐ యామ్ అని చెప్పేది దేవుడు మాత్రమే. ఎందుకంటే ఆయన ఉండినవాడు కాదు, ఉండబోవాడు కాదు. ఆయన ఎప్పుడు ప్రెసెంట్ టెన్స్ గాడ్, ఆయన ఎప్పుడు ప్రస్తుత కాలమందున్న దేవుడు. ఆ దేవుడు మా గొర్రెలకు మంచి కాపరి అయిన దేవుడు. మా 99 గొర్రెలను వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం ఆయన వెళ్ళినట్లుగా మన పరలోకపు తండ్రి మన కోసము, ఆయన మన ఒక్కరి కోసము ఆయన సమస్తాన్ని వదిలిపెట్టి కింద దిగి వచ్చాడు. ఎవరెవరిని వదిలిపెట్టాడు? 99 గొర్రెలు ఎవరో కాదు, కెరూబులు, శరాపులు, ప్రధాన దూతలు, సింహాసనము, సమస్తాన్ని వదిలిపెట్టి ఒక్క గొర్రె కోసము ఆయన పరలోకంను వదిలిపెట్టి కింద దిగి వచ్చాడు. దాని ప్రవక్త ఏమన్నాడు? ద కండిసెన్షన్ ఆఫ్ గాడ్. దేవుడు దిగి వచ్చుట. వై? ఎందుకు? మనం ఆ స్థలంలోనే ఉన్నాం. ఒకప్పుడు మనం ఆ స్థలంలోనే మనం జీవించాం, కానీ ఆ స్థలంలోనే మనం పడిపోయాం కనుక
ఎంతమంది తెలుసు? ఆ 100 గొర్రెల్లో ఆ తప్పిపోయిన గొర్రె కూడా ఉండింది ఒకప్పుడు. కానీ ఆ గొర్రె ఉన్న స్థలంలో నుండి తప్పిపోయినది. కానీ గొర్రె ఎందుకు వెళ్తున్నాడు? ఏ స్థలంలో నుండి తప్పిపోయినదో మళ్ళీ ఆ స్థలానికే మళ్ళీ గొర్రెను తీసుకురావడానికి. మనం ఎక్కడి నుండి వచ్చాం? మనం ఎక్కడి నుండి తప్పిపోయాం? పరలోకం నుండి మనం తప్పిపోయాం. ఎలాగైతే ఆ యొక్క పక్షిరాజు ఎలాగైతే ఆ చిన్న పక్షిరాజు ఎత్తైన స్థలంలో నుండి కింద పడిపోయినదో, కింద తీసుకొని వచ్చేసాడు సాతాను. ఆ యొక్క తల్లి పక్షిరాజు ఎందుకోసం వస్తున్నది కిందకి? ఆ యొక్క పక్షిరాజు పిల్లను ఎక్కడి నుండి పడిపోయిందో అక్కడికి తీసుకెళ్ళడానికి. అందుకే ప్రవక్త క్లియర్ గా చెప్పాడు, ద కండిషన్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ అసెన్షన్. ఆయన దిగి వచ్చేది ఎందుకొరకంటే మనల్ని పైకెత్తడానికి. ఏమన్, ఇది పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ప్రవక్త మాట్లాడిన మాటలే. కానీ మీకెందుకు బయలుపరుస్తున్నాడు? ఈ బుధవారం ఎందుకు మాట్లాడుతున్నాడు? గుర్తించుకోనండి, దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. ఎన్నడు తన కుమారులను కుమార్తెను ఆయన మర్చిపోడు. నువ్వు దొరికేంత వరకు ఆయన వెతుకుతూనే ఉంటాడు. దొరికేంత వరకు ఒక కాపరి తన గొర్రె కోసం వెళుతూనే ఉంటాడు. మనం మేకలము కాదు, మనము రాబందులము కాదు, అంతేనా? మనం డేగలం కాదు, రాబందులు కాదు, మన పక్షిరాజు పిల్లలమయ్యున్నాం, మనం గొర్రెలమయ్యున్నాం. ఏమన్, దట్స్ ఎ మిస్టరీ. దేవుడు అది మనిషి కుమారుడు బోధించిన ఉపమానం. అది ఆ ఉపమానమే మన జీవితం వెనక ఉన్న మర్మమును బయలుపరుస్తున్నది. ఆ ఉపమానాలన్నీ మన జీవితంలో జరిగే మర్మమును ఆల్రెడీ దేవుడు ఉపమాన రీతిగా బోధించాడు. అవన్నీ జస్ట్ కథలు కాదు, అవన్నీ కూడా మన యొక్క లేఖనాలు అయ్యున్నవి. మన జీవితంలో దేవుడు చేయబోయే కార్యాలు అయ్యున్నవి. ఈరోజు ఈ యొక్క ప్రధాన కాపరేనైనా ద గ్రేట్ షెపర్డ్, మా ప్రధాన కాపరి ప్రకటన 10:1 పరలోకంలో ఎదురుగా వచ్చాడు వధువును పైకి తీసుకెళ్ళడానికి. ఓ మా ఇస్ ద గ్రేట్ షెపర్డ్, ప్రధాన కాపరి. ఈ గొర్రెల కోసం వచ్చాడు ఆయన. 1963లో దిగి వచ్చి ఎక్కడి నుండి దిగి వచ్చాడు? మహిమ నుండి మేఘములు, మహిమ నుండి ఆ 7 దూతలు దిగి వచ్చాయి. మహిమ నుండి అని ప్రవక్త మాట్లాడాడు. మహిమ నుండి దర్శనంలో ఎక్కడ నుండి వస్తున్నాయి? 7 దూతలు ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తూ ఎక్కడ నుండి వస్తున్నాయి? అవి మహిమలో నుండి 7 ఆత్మలు, దేవుని యొక్క 7 ఆత్మలు ఎగురుకుంటూ ఈ భూమి దిగి వచ్చాయి. ఎందుకు దిగి వచ్చాయి? ఆయన రావడము మనం తీసుకెళ్ళడానికి, మన పైకెత్తడానికి. ఆ కాలము మొదటి రాకడ గురించి చూడబాకనా ఆ ఉపమానాన్ని, మొదటి రాకడ గురించి చూడబాకనా ఉపమానాన్ని. రెండవ రాకడలో కూడా ఆయన వచ్చాడు. మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు మనం పైకెత్తబడలేదు, మన స్థానానికి మనం వెళ్ళలేదు. మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు కేవలం రక్తం కార్చాడు అంతే. మనం ఇంకా పూర్తి విమోచనలోకి అడుగు పెట్టలేదు. కానీ బైబిల్ చెప్తున్న మనుష్య కుమారుడు మేఘారుడై మహిమతోను మా ప్రభావముతోను మహిమతోను ఆయన దిగి వచ్చినప్పుడు మీ తలలు మీరు పైకెత్తుకొనుడి, అప్పుడు మీ విమోచన సమీపించి ఉన్నది. పౌలన్నాడు, మనము మన శరీర మార్పు కొరకు మూలుగుతున్నాము, ప్రసవ వేదన పడుతున్నాము. మన శరీర మార్పు కొరకు ప్రసవ వేదన పడుతున్నామని పౌలన్నాడు. అంతేనా? సృష్టి మాత్రమే కాదు, మనము కూడా అని పౌలన్నాడు. ఆ యొక్క ప్రసవ వేదన పడుతున్న సమయంలో ప్రధాన కాపరి దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు? ఆయన ఎత్తబడం, ఎక్కడి నుండి పడిపోయామో అక్కడ తీసుకువెళ్ళడానికి. మొదటి రాకడలో ఆ ఉపమానం జరగలేదు. మీకు క్లియర్గా అర్థమవుతున్నది. నేను ఆల్రెడీ చెప్పాను, క్రీస్తు యొక్క ప్రతి ఉపమానము రెండవ రాకడ గురించి, ఆయన భవిష్యత్తులో చెయ్యబోయే కార్యం గురించి ఆయన ఉపమానంగా బోధించాడు. ఆమేన్. ప్రవక్త మనస్సును మనం అర్థం చేసుకోవడానికి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను అఫ్ కోర్స్ టైం పడుతుంది, కొంచెం పరిశుద్ధాత్మ మాట్లాడేటప్పుడు సమయం, వివరణకు కొంచెం సమయం పడుతుంది. ఇట్స్ ఓకే. నేను ముందే చెప్పాను, నేను దినములు చెడ్డవి కనుక మన సమయంను సద్వినియోగపరుచుకొనుచు ఈ వర్తమానం కోసం మనము నడవాలి, వెంబడించాలి. ది వర్డ్ బికమ్ ఫ్లెష్, వాక్యము శరీరధారి అయ్యను అనే వర్తమానం ఉన్నదా? ఉన్నది. వాక్యము వర్డ్ బికేమ్ ఫ్లెష్. దాంట్లోనే ఇండియా ట్రిప్ రిపోర్ట్ కూడా చెప్తాడు. ఇండియాకు వచ్చినప్పుడు ఆయన ఏమేమి జరిగినది దాని గురించి ఆ వర్తమానంలోనే చెప్పాడు. వాక్యం శరీరధారి అయ్యన్ అనే వర్తమానంలో 1954లో 167వ పేరాలో ఆయన ఇలాగ మాట్లాడుతున్నాడు. చూద్దాం మనం. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, ఆది యందు వాక్యం ఉండెను, అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, వాక్యము దేవుని యొద్ద ఉండెను, అండ్ వర్డ్ వాజ్ గాడ్, ఆ వాక్యము దేవుడై ఉండేను. అంతేనా? కానీ ఆది యందు వాక్యం ఉండేను అని చెప్తున్నాడు కదా, చదువుతున్నాడు కదా.
వాక్యము అంటే ఇంతవరకు మనం ఎన్నడూ ప్రవక్త వచ్చేంత వరకు అది లోగాస్ అని మనకు తెలియదు. మనకు ఇంతవరకు ప్రవక్త వచ్చేంత వరకు అది లోగాస్ అని, అది లోగాస్ అంటే వాక్యమై ఉన్నదని, ఆయన మెల్కిసెదెక్ అని, ఈ యొక్క లోతైన ప్రత్యక్షత, లోతుగా వెళ్ళి ఆలోచించుట అనేది మనకు తెలియదు మన ప్రవక్త వచ్చేంత వరకు. కానీ ప్రవక్త ఎలా ఆయన మనస్సు అంత లోతుగా చూడగలుగుతున్నది అంటే పక్షిరాజు అభిషేకము, ద ప్రొఫెటిక్ మినిస్ట్రీ, అది పక్షిరాజు యొక్క అభిషేకము, ద ఫ్లయింగ్ ఈగిల్ యొక్క అభిషేకాన్ని గమనించండి. ఆది యందు వాక్యం ఉండేను అంటే అందరూ ఏమనుకుంటారంటే జస్ట్ వాక్యం అని అనుకుంటారు. కానీ ప్రవక్త మైండ్లో ఏం నడుస్తుంటుందంటే మెల్కీసెదెక్, లోగాస్, ద వర్డ్ బాడీ. ఇప్పుడు అదే ఆలోచన విధానము, అదే మనస్సు, అదే కన్నులు ఈరోజు వధువు కూడా వచ్చిందా? ఈరోజు మనకు కూడా అదే ఆలోచన విధానం వచ్చినది. ఎందుకు మనం కూడా పక్షిరాజులమని రుజువు అవుతున్నది. ఇక్కడ ప్రవక్త విశ్వాసం ద్వారా జన్మించబడ్డామని మనకు అర్థమవుతున్నది. అందుకే మనం కూడా లేఖనం చదివేటప్పుడు మన మైండ్లో వెళ్తూ ఉంటుంది, ఆది యందు వాక్యం ఉండే లేఖనం చదివినప్పుడు ఆ వాక్యం ఏదో కాదు లోగాస్, ఆ వాక్యం ఏదో కాదు మెల్కీసెదెక్, ఆ వాక్యం ఏదో కాదు థియాఫనీ. మనకు థియాఫనీ గురించి ఇంతవరకు మనకు తెలియదు. వాక్య శరీరం గురించి మనకి ఇంతవరకు తెలియదు. అది ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది, ఆ శరీరం ఎంత అద్భుతంగా ఉండబోతుందో మనకి ఇంతవరకు తెలియదు. ప్రవక్తకు తెలుసా? ప్రవక్తకు కూడా తెలియదు. ఆయన 3 ఆకాశానికి వెళ్ళేంత వరకు ప్రవక్తకు తెలియదు. ఏమాన్, ప్రవక్తకు కూడా 3 ఆకాశానికి వెళ్ళేంత వరకు తెలియదు. నేను సహోదరుడు వాసు అన్నతో నైట్ ఒక 2 o'clock అయిపోయినది. నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ థియాఫనీ గురించి మనం ఎత్తబడిన తర్వాత ఎట్లా ఉంటుందని అడిగాడు. ఆయన అడిగినప్పుడు నేను ఇలాగ చెప్పాను, ప్రవక్త 3 ఆకాశానికి వెళ్ళాడు. 3 ఆకాశానికి వెళ్ళిన తరువాత అక్కడ థియాఫనీలోకి అడుగుపెట్టి అక్కడ అవన్నీ అనుభూతి చెందిన తర్వాతనే దాని గురించి మనకు బోధించారని చెప్పాను నేను. ఆయన ఏమనుకున్నాడు, డాలు అది నిజంగానే వెళ్ళాడా? వింటున్నారా? అంటే దర్శనంలో వెళ్ళాడా, నిజంగానే వెళ్ళాడా? మీకు అర్థమవుతున్నది నేను అన్నప్పుడు? అది దర్శనంలో కాదు. ప్రవక్త అట్లా కూర్చొని ఉండగా ఏదో దర్శనంలో ఆయన వెళ్తున్నట్లుగా అలా కాదండి. నిజంగానే తన బాడీని బెడ్ మీద వదిలిపెట్టి, తన శరీరాన్ని ఆ పరుపు మీద వదిలిపెట్టి ఆయన నిజంగానే అందులో నుండి పైకి వచ్చి అవతల గట్టుకు వెళ్ళి ఆ శరీరంలో నిలబడి పైనుండి కింద చూసినప్పుడు ఏమున్నది? అక్కడ శరీరం ఉన్నది. ఆయన ఊరికేనే, అది దర్శనం కాదు, ఒక కళ కాదు, అది నిజ రూపంలోనే ఆయన 3 ఆకాశానికి వెళ్ళి వచ్చాడు. పౌలు వలె పౌలు కూడా 3 ఆకాశానికి వెళ్ళి ఆ శరీరంలో మర్మమును బైబిల్లో బోధించాడు, రాసి పెట్టాడు. ఏమని చెప్పాడు? దెర్ ఇస్ ద టెరెస్ట్రియల్ బాడీస్ అండ్ ఆల్సో సెలెస్టియల్ బాడీస్. భూ వస్తు రూపంలో కలవు, పరలోక వస్తు రూపములు కలవు. అంటే అక్కడ తెలుగులో అలా రాశారు, వస్తు రూపాలని. అలా కాదు, పరలోక శరీరాలు కలవు, భూలోక శరీరాలు కలవు. దాన్ని ఏమని బోధిస్తున్నాడు? భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినాను, చేతి సహాయము కానీ మరొక గుడారము పరలోకమందున్నదని మనం ఎరుగుదుమని పౌలు ఎలా చెప్పగలిగాడు? ఆయన అక్కడికి వెళ్ళి వచ్చాడు. వారు కన్నులారా చూచి దాన్ని అనుభవించింది. అందుకే పౌలు అన్నాడు, నేను 14 ఏళ్ల క్రితము నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ శరీరంలో ఉన్నాను, మరొక శరీరంలో ఉన్నాను, నాకు తెలియదు. నేను బోధించానా? ఇవన్నీ సంఘంలోనే బోధించానా? నేను ఈ దగ్గర ఉన్నాను, అక్కడ ఉన్నాను, నాకు తెలియదు. అంతా ఒకేలాగా ఉంది. ఇవన్నీ నేను బోధించినప్పుడు ఆయనకి కొత్తగా అనిపించినది. నిజంగానే ప్రవక్త అక్కడికి వెళ్ళాడా? నిజంగానే శరీరం అక్కడ ఉండి ఆయనలో నుండి ఆ ఆత్మ బయటికి వచ్చి ఆ శరీరంలోనికి వెళ్ళి అనుభూతి చెంది ఇక్కడికి వచ్చి బోధించాడా? నిజ రూపంలోనే ఆయన రాత్రి అక్కడ పండుకున్నప్పుడు నిజంగానే అక్కడికి వెళ్ళి వచ్చాడు ఆయన. ఏమాన్, అందుకే ప్రవక్త ఊరికేనే వర్తమానాలు బోధించడం లేదు, అనుభవపూర్వకంగా వర్తమానాలు బయటకు వస్తున్నాయి. ఆయన అనుభవించాడు, అదంతా ఆయన జీవితంలో జరిగాయి. 3వ ఈడ్పు అంటే ఏమై ఉన్నది? పలికితే జరుగుట. ఇది జరగబోతున్నదని ఆయన ఊరికే చెప్పలేదు, ఆయనలో అవన్నీ జరిగాయి. ఆయన జీవించాడు, పరిపూర్ణ మానవుని స్వరూపమనే వర్తమానం బోధించాడు. ఆయన ఊరికే దాన్ని బోధించాడా? ఇది కలిగి ఉండాలి, మనము కలిగి ఉండాలని బోధించలేదు. ఆయన ఆ స్థితికి వచ్చాడు, పరిపూర్ణ మానవుని స్థితికి. ఆయన అన్నిటినీ జీవించి బోధించాడు, అన్నిటినీ ఆయన అనుభవించి బోధించాడు. ప్రవక్త ఊరికే వర్తమానాలు ఆయన బోధించలేదు. ఆయన లైఫ్లో ఏదైనా జరిగింది అంటే వెంటనే వర్తమానం ఎదుగు వస్తాడు, లేఖనంలోనికి వెళ్ళి దాన్ని లింక్ చేసి బోధిస్తాడు.
ఏ సంఘటన జరిగినా లేఖనంలో బైబిల్లోకి వెళ్ళి ఈ సంఘటన అది ఏదో భౌతికంగా ఏదో అనుకోకుండా జరిగింది కాదు, బైబిల్లో వాగ్దానం చేయబడిన కార్యమే నా జీవితంలో జరిగిందని బైబిల్లో ఉండి వచ్చి బోధిస్తాడు. సో ఇక్కడ ప్రవక్త యొక్క మనస్సును ఆలోచనలో ఏం నడుస్తుందో గమనించండి. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అన్నాడంటే ఆయన మనలో ఏముంది, ఆయన మైండ్లో ఏముంది? లోగాస్, థియాఫనీ, వర్డ్ బాడీ. ఆమేన్. ఆ తర్వాత వెంటనే ఏమంటున్నాడు చూద్దాం. ఇక్కడ ఉన్నది ఇక్కడ చదువుతున్నారేడా? యా, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ వాస్ గాడ్. వాక్యము తనంతట తాను ఇదే దేవుడై ఉన్నాడు. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ వాస్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ మేడ్ ఫ్లెష్. ఆ వాక్యం ఏం చేయబడినది? శరీరధారి అయినది. అండ్ dwelt among us, మన మధ్య నివసించెను. Amen. And we beheld him, మనం ఆయనను చూచితిమి. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు జీవించాడు, శరీరధారి అయ్యాడు, కానీ మనం ఆయనను కన్నులారా చూచితిమి. కనిపించిన దైవత్వమును మనం కన్నులారా చూడగలిగా. And we beheld him in the glory of the Father. తండ్రి మహిమలో ఆ కుమారుడు శరీరధారి అవుట మనము చూచాము. యు సీ, మీరు గమనించారా? We beheld the word that was in the beginning. ఆది యందున్న వాక్యము became flesh here on earth. భూమి మీద శరీరధారి అవుట మనము చూచితిమి. Yes. Now, what a marvelous thing. ఎలాంటి మహిమకరమైన కార్యం అది. To think that God made flesh to take away sin. వాక్యం ఎందుకు శరీరధారి అయినది? పాపమును తీసివేయుట కొరకు. కారణం అర్థమైనదా? ఆయన ఎందుకు శరీరధారి అయ్యాడు? పాపమును తీసివేయుట కొరకు. అంటే ఈ క్రీస్తు ఏమై ఉన్నాడు? వర్డ్ ఆఫ్ గాడ్. ఈ క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుని వాక్యమై ఉన్నాడు. ఎంతమంది తెలుసు? ప్రకటన 19లో ఆయన తెల్లని గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వస్తున్నప్పుడు వెనక గొప్ప సైన్యం వస్తున్నది. ఆ సైన్యం వధువై ఉన్నది, 7 సంఘకాలంలో వధువై ఉన్నది. ఆయన 3వ రాకడలో వధువుతో కలిసి భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన తొడ మీద ఏ పేరు రాయబడి ఉన్నది? చెప్పండి నాకు. ఆయన తొడ మీద ఆయనకి ఏ పేరు రాయబడి ఉన్నది? ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమను నామము ఆయన తొడల మీద రాయబడి ఆయన స్వారీ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే అక్కడ వస్తున్న ఆయన ఎవరో కాదు, దేవుని వాక్యము స్వారీ చేసుకుంటూ వస్తున్నది. ఆమేన్. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే అది దేవుని యొక్క క్రొత్త పేరు అయి ఉన్నది. దేవుని యొక్క క్రొత్త పేరు. ఆ క్రొత్త పేరు ఉరుములలో అది బయలుపరచబడనై ఉన్నదని మొదటి ముద్రలో ఆయన మాట్లాడాడు. దేవుని కృపను బట్టి ఆ కొత్త పేరు ఇది ఎలా అవుతుంది అనేది మనం కోడ్స్ ద్వారా లేకపోతే దాని ద్వారా మనము భవిష్యత్తులో మనం వెళ్దాం. మీ అందరికీ అర్థమవుతున్నదా? ఓకే. నా ఇప్పుడు 170వ పేరా ఎద్దకు వస్తున్నాను. అదే వర్తమానంలో ఇది వర్షం పడుతున్నది. ఇది ఎస్ దట్స్ రైట్. ఇది ఒక టీచింగ్ రెయిన్ ఇదంతా కూడా. ఏమైనా తొలకరి వర్షం కడవరి వర్షం ఎలా కుమ్మరించబడుతున్నదో అలాగే ఇక్కడ కూడా వర్షం కుమ్మరించబడుతున్నది. ఆమేన్. దట్స్ ఫర్ దట్. ఇక్కడ చాలా ప్రవక్త ఎలా మాట్లాడుతున్నాడు గమనించండి. అందుకే కొంచెం మన వర్తమానం చదివేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా గమనించాలి. Now, but here it tells us that before there was a man. ఇక్కడ ఏమి చెప్పబడుతున్నదంటే మనుష్యుడు లేక మునిపే, అంటే మానవుడు ఆదాము రాక మునిపే దాని గురించి చెప్పబడుతున్నారు. బిఫోర్, ఇన్ ద బిగినింగ్ అనగా మానవుడు లేక ముందు మునుపు. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ and the word was and the word made flesh. అది ఎందు వాక్యం దేవుని యొద్దను, వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయ్యను. Now just about, ఈ మాట పట్టుకోండి. Now just about as far as the human mind can go. అంతవరకే మానవుని యొక్క హృదయము వెళ్ళగలదు. ఎంతవరకు అండి? ఏం చదివామో అంతవరకే మానవుని యొక్క హృదయము వెళ్ళగలదు. కానీ ప్రవక్త యొక్క మనస్సు దాన్ని దాటుకొని చూపిస్తుంది. ఇప్పుడు ఎంతవరకు మానవుని యొక్క మనస్సు చూపించగలదో చూడండి. ఎంతవరకు చూపిస్తున్నది మానవుని యొక్క మనస్సు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యం శరీరధారి అయ్యెను. చదివిన దాని వరకే మానవుని యొక్క మనస్సు వెళ్ళగలదు. కానీ ప్రవక్త మనస్సు ఏమంటున్నాడు? అంతవరకే మానవుని యొక్క మనస్సు వెళ్ళగలదు. దట్స్ యాజ్ ఫార్ యాజ్ వీ కెన్ గో బ్యాక్ నౌ. అంతవరకే మనం వెనక్కి వెళ్ళగలము. టు ద బిగినింగ్, ఆదికి మనం అంతవరకే వెళ్ళగలము మానవుని యొక్క మనస్సుతో. ఇస్ దట్ రైట్? అది నిజమేనా? అవును. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్. ఆది యందు వాక్యం ఉండేను,
But now that's far as we can go by theology. తత్వ జ్ఞానము ఉన్నదా? థియాలజీ, బైబిల్ కాలేజ్ జ్ఞానము, బైబిల్ కాలేజ్ జ్ఞానమును బట్టి మనం అంతవరకే వెళ్ళగలము. That's as far as we can go by our mind. మన మనసుతో అంతవరకే మనం వెళ్ళగలము. But revelation carries us beyond that. కానీ ప్రత్యక్షత దాన్ని దాటుకొని చూసినట్లు చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ప్రవక్త యొక్క మనస్సు దేంతో నింపబడినదో, ప్రత్యక్షతతో నింపబడినది. తత్వవేత్త జ్ఞానం కలిగిన వారు, భౌతికంగా అన్ని చదివేవారు, వారి మనస్సు కొంతవరకే వెళ్ళగలదు. కానీ ప్రవక్త ప్రత్యక్షత ఎక్కడికి తీసుకెళ్తుందంట? దాని వెనక్కి, అనగా దానికి ఇంకా దాటుకొని చూడగలుగుతుంది. నేను అందుకంటున్నాను, ప్రవక్త యొక్క మనస్సు ఎలాంటి ప్రత్యక్షతతో నింపబడినదో గమనించండి. ఆమేన్. ఆ తర్వాత 171 కింద మనం చూద్దాం. If you're teaching something on theology, if you're teaching something on theology, మీరు ఆ తత్వ జ్ఞానం గురించి మీరు ఏదైనా బోధిస్తున్నట్లయితే ఏమని బోధిస్తారు? ఎలా? ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, దట్ వాజ్ గాడ్. ఆది యందు వాక్యం ఉండెను, అదే దేవుడై ఉన్నాడని తత్వవేద జ్ఞానం కలిగి మనము బోధించగలము. అండ్ వర్డ్ వాజ్ గాడ్, ఆ వాక్యం దేవుడై ఉన్నాడు. దట్స్ రైట్, అది నిజమే. And this same word was made flesh, ఆ వాక్యమే శరీరధారి అయినది, and dwelt among us, మన మధ్య నివసించాను. Then God was made flesh, and then God was made flesh, ఆ తర్వాత వాక్యము శరీరధారి అయ్యను. That without controversy, అనగా వితౌట్ కాంట్రవర్సీ అనగా ఇది ఒక స్క్రిప్చర్ అయి ఉన్నది, ఇది లేఖనం అయి ఉన్నది. నిరాక్షేపముగా, వింటున్నారా? నిరాక్షేపముగా, దట్స్ ట్రూ, అది నిజమై ఉన్నది. గాడ్ వాజ్ మేడ్ ఫ్లెష్. నిరాక్షేపముగా దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. అది ఏమై ఆయన సశరీరుడాయను అని ఉన్నది. అంతేనా? ఆ లేఖనం గురించి మాట్లాడుతూ వాక్యము శరీరధాయను, వి బిలీవ్ దట్, మనం నమ్ముతున్నాము. బట్ బిఫోర్ దిస్ వాజ్ వర్డ్, ఆయన శరీరధారి ఏదానికంటే మునుపు ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. 172 గమనించండి. వాట్ ఈస్ అ వర్డ్? ఇప్పుడు ఆలోచన ఏం చేయాలంటే అసలు వాక్యం అంటే ఏంటి, దాని యొక్క అనువాదము, దాని యొక్క అర్థాన్ని చెప్తున్నా చూడండి. A word is the manifestation of a thought. వాక్యం అంటే ఏదో కాదు, ఆలోచన వ్యక్తపరచబడుట. అంతే కదా? నేను మాట్లాడేదానికంటే మునుపు అది ఏమై ఉన్నది? ఆలోచన అయి ఉన్నది. ఆలోచన అంటే ఏదో కాదు కానీ వ్యక్తపరచబడుటయే, అనగా వాక్యం ఏదో కాదు కానీ ఆలోచన వ్యక్తపరచబడుటయే వాక్యమై ఉన్నది. ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ థాట్. ఆలోచన వ్యక్తపరచబడుట, అది బయటికి వచ్చుట. అంతేనా? ఇస్ దట్ రైట్? బిఫోర్ యూ సే ఎనీథింగ్, మీరు ఏదైనా చెప్పడానికంటే మునుపు సబ్ కాన్షియస్లీ, అనగా లోపల అంతరంగంలో, యు థింక్ ఇట్ బిఫోర్ యు స్పీక్ ఇట్. దాన్ని పలికేదానికంటే మునుపు నువ్వు దాన్ని ఆలోచిస్తా. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, మానవ మనస్సు కొంతవరకే వెళ్ళగలదు, కానీ ప్రత్యక్షత దాన్ని దాటుకొని వెళ్ళి చూపించగలదు. ప్రత్యక్షత అనగా ఏదో కాదు కానీ విశ్వాసమై ఉన్నది. విశ్వాసం ఎవరో కాదు, స్వయంగా దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మనే ప్రత్యక్షతనివ్వాలి. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మను పొందుకుంటాడో, ఏది చదివాడో అంతవరకే వెళ్ళాడు, దాన్ని దాటుకొని పరిశుద్ధాత్మ చూపించగలదు. ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో రాయబడిన దాన్ని మాత్రమే చదవలేదు, దాన్ని దాటుకొని దాని వెనక ఏమున్నదో అది చదవగలదు. కానీ కొత్త ప్రత్యక్షత కాదు, కొత్త ఆలోచన కాదు, కొత్త సిద్ధాంతం కాదు, దాని డీప్ థింకింగ్, లోతుగా ఆలోచించినట్లు చేయడము. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ సీకెత్ ద డీప్ థింగ్స్ అని బైబిల్ చెప్తున్నది. దేవుని ఆత్మ లోతైన సంగతులను పరిశోధించును. అంతేనగా దేవుని వాక్యము, దేవుని యొక్క ఆత్మ లోతైన సంగతులను పరిశోధించును, లోతైన కార్యములను వెతుకును. దేవుని ఆత్మ నేను అలాగు చేస్తుంది, ప్రత్యక్షత నేను అలాగు చేస్తుంది. ఆమేన్. మీ అందరూ క్లియర్గా అర్థమవుతున్నా నేను మాట్లాడుతున్నాను? మనకి ఇప్పుడు అర్థమైనది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అందరూ దీని యొద్దకు వెళ్ళలేరు, ఇలా ఆలోచించలేరు. అందరూ ఎంతవరకు వెళ్ళారు? వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ దేవుడు శరీరధారి అయ్యాడు. కానీ ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడు? వాక్యం రావడానికంటే మునుపు అది ఆలోచన అయి ఉన్నదని దానికి ముందుగా తీసుకువెళ్ళి చూపించాడు. సో మనం వర్తమానం చదివేటప్పుడు కూడా అంతే.
మనం వర్తమానం కానీ బైబిల్ కానీ ఏది చదివినప్పుడైనాను పరిశుద్ధాత్మ మనకున్నప్పుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది అంటే లోతైన సంగతులను పరిశోధించినట్లు చేస్తుంది. నాకు చెప్పండి, దేవుని వాక్యము ఖడ్గము కాదా? ఎస్, దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గమై ఉన్నది. ఆ ఖడ్గము లోతుగా వెళ్ళి పరిశోధిస్తుంది, హృదయ లోతులోనికి వెళ్ళి అది పరిశోధిస్తుంది. వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే ప్రత్యక్షత అయ్యున్నాడు. ప్రత్యక్షత దేవుడు పరిశుద్ధాత్మనికుంటే అది ఏం చేస్తుంది? ఎక్కడికైనా కూడా, ఒక హృదయంలోకైనా వాక్యంలోనికైనా ఏ సంఘటనలో అయినా కూడా లోతుగా వెళ్ళి వివేచించును. సో మనకి ఈరోజు ఈ కాలంలో ఏమవసరం? తత్వవేత్త మనకు అవసరం లేదు. తత్వజ్ఞానం మనకు, తత్వవేత్త అంటే తత్వాన్ని చదివినవాడు. తత్వజ్ఞానం మనకు అవసరం లేదు. థియాలజీ మనకు అవసరం లేదు. అది మనుషుని యొక్క మనస్సు అంతవరకే వెళ్ళగలదు. కానీ ఈరోజు మనకు ఎవరు పంపబడ్డారు? ప్రత్యక్షత ఆత్మ ప్రవక్త ద్వారా మన యొద్దకు వచ్చినారు. దట్స్ వై మనకి ఇప్పుడు ఎవరు అవసరము? ప్రవక్త మనకు అవసరము. ఎందుకు ఈ ప్రవక్త? ఎందుకు ప్రవక్తని ఎక్కువ బోధిస్తూ ఉంటారు, ఎక్కువ ప్రవక్తని చెప్పా? ఒకసారి నేను ఒకవేళ ఆదివారము స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ప్రవక్త గురించే చెప్పాను అనుకోండి, ప్రవక్త గురించే చెప్పారు, అసలు దేవుడి గురించి ఏమీ చెప్పలేదు. బయట వాళ్ళు ఇలాగూ మాట్లాడతారు. ఈవెన్ మనం పోయినప్పుడు, నేను మొన్న కాళహస్తిలో కూటానికి వెళ్ళినప్పుడు, కాళహస్తిలో జరిగింది కదా ఆరాధన. ఒక చిన్న గుంపు పేదవారు, మంచి విశ్వాసం కలిగిన వారు అప్పుడప్పుడే వస్తున్నారు. వారి కొరకు నిదానంగా పునాది వేసి అక్కడ కూడా ఒక సంఘంలో నిదానంగా పైకి లేపి పరిశుద్ధాత్మ ఒక కార్యం చేస్తాడని అక్కడికి థండర్, అది థండర్, అది ఒక ఉరుము, అది ఒక ఉరుము, ఇక్కడ ఒక ఉరుము వెళ్తున్నది. దానికి భయపడమాకండి. ఆమేన్. నౌ లిసన్. 7 thunders, 7 ఉరుములు ఇక్కడ ఆర్భటించాయి. 7 ఉరుములు వాడి శబ్దాలు ఆర్భటించాయి. అవి ఆ ఉరుము ఏం చేస్తున్నది? కొంతమంది ఫులిక్కి పడినట్టు చేస్తున్నది. దట్స్ రైట్, అది నిజమేనా? ఈరోజు కూడా ఈ ఉరుములు ఏం చేస్తాయి? వధువును మేల్కొల్పుతాయి. లిసన్ క్లోజ్. నౌ లిసన్. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆ కాళహస్తిలో కొంచెం సంఘం నిదానంగా వాళ్ళని ఎలా తీసుకురావాలనో పాలతో పెంచుకుంటూ వచ్చి మాంసాన్ని ఎప్పుడు ఇవ్వాలనో అది పరిశుద్ధాత్మ నిదానంగా చేస్తూ అక్కడికి వెళ్ళి బోధించేదానికంటే మునుపు సహోదరుడు ఆమోస్ గారు కూడా అక్కడే ఉన్నారు మాతో పాటు ఆ సమయంలో. కానీ అక్కడ వెళ్ళడానికంటే మునుపు వెళ్ళాడా? అప్పుడేనా? ఫ్రైడే, అది వేరు, కరెక్ట్, అది వేరు. వీళ్ళు రావడానికంటే మునుపు అది. ఎస్, మిస్టేక్. కానీ అక్కడ లేట్ అవుతున్నదని మా మామ అంటే జీవమణి మామ కాళహస్తిలో, ఆయన ఇంటికి వెళ్ళాం. అంటే అక్కడికి వెళ్ళాం ఉంటే అక్కడ ఉండి అక్కడ అన్ని రెడీ చేసేంత లోపల మనం వెళ్తామని. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అనుకోకుండా సువార్త మొదలైంది. మా మామకు, పాస్టర్ గారికి, అక్కడ ఆయన గొప్ప దైవజనుడు. ఒకప్పుడు మా డాడీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన 300-400 మందికి పాస్టర్. మంచి సువార్థికుడు, మాత్రం మంచి సువార్థికుడు. ఎలాగంటే ఆయన సువార్త చెప్పాడు అంటే ఎవరైనా కూడా కన్విన్స్ అవ్వాల్సిందే. అలాంటి వాక్చాతుర్యం కలిగిన వాడు, అటువంటి పరిచర్య కలిగిన వాడు. కానీ ఆయన కోసం ప్రార్థించండి. ఏదో ఒక సమయానికి ఆయన ఈ వర్తమానంలో గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఆయన గ్రహించాడు అంటే ఎంతోమంది ఇక్కడ ఈ వర్తమానం వైపు వస్తారు. కానీ ఆల్మోస్ట్ పరిశుద్ధాత్మ కొంచెమన్నా పనిచేశాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజం ఇవ్వలేదు అప్పుడు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజం ఇవ్వడము, ఆ కార్యాలు, సంఘ క్రమం అవంతా కూడా ఒప్పుకుంటున్నాడు. అన్నీ ఒప్పుకొని ఏది అర్థం చేస్తున్నదంటే మీరు ప్రవక్త అని బోధిస్తారు. అసలు ప్రవక్త ఎక్కడ ఉన్నాడు బైబిల్లో అన్నట్లు. ఆయనకి కొంచెం పరిశుద్ధాత్మ ఇంకా బయలుపరచాలి. బయట ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు అంటే ప్రవక్త మనకి ఎందుకు అవసరం, మనకి ఎందుకు అన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు నేను చూపించాను ఎందుకు అవసరమో. ఎందుకంటే ప్రత్యక్షత ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని? బియాండ్, అనగా దానికంటే అవతలకు చూచినట్లు చేస్తుంది. ప్రవక్త ఏమన్నాడు? There is the power of God, power of Satan, power of faith. 3 ఉన్నాయి. 3 వర్తమానాలు బోధించాడు. దేవుని యొక్క శక్తి, దయ్యం యొక్క శక్తి, అది విశ్వాసం యొక్క శక్తి. వింటున్నారా? దేవుని యొక్క శక్తి పునరుత్థానం అన్నాడు. దయ్యం యొక్క శక్తి మరణము అన్నాడు. వింటున్నారా? మీ అందరికి అర్థమవుతున్నదా? దేవుని శక్తి పునరుత్థానము, దయ్యం యొక్క శక్తి మరణము. మరణం ఎవరికైనా వచ్చిందంటే దయ్యము వాడి మీద ఎంత మాత్రం ఇంకేమీ చేయలేదు. బ్రతికి ఉన్నంత వరకే దయ్యము అతన్ని ఏదైనా చేయగలదు. కానీ ఎప్పుడైతే ఒక మనిషి చనిపోతాడో సాతాను అతని మీద శక్తి లేనివాడు. బ్రతికి ఉన్నంత వరకే వాడు ఏమైనా చేయగలడు.
మానవుడు చనిపోయాడంటే దయ్యం ఇంకేమీ చేయలేడు. కానీ దేవుడు దయ్యం యొక్క శక్తి కంటే గొప్పవాడు. దయ్యం కంటే శక్తి కంటే గొప్ప శక్తిని కలిగిన వాడు. అదే పునరుద్ధానము, చనిపోయినా తిరిగి లేపగలిగే శక్తి కలిగిన వాడు. కానీ వెంటనే విశ్వాసం యొక్క శక్తి ఏంటో తెలుసా అని అన్నాడు. విశ్వాసం యొక్క శక్తి ఏంటో కాదు, కానీ మరణం అనగా మరణం తరువాత ఏమి జరగబోతున్నదో, ఏమి ఉండబోతున్నదో, ఆవలి కట్టున ఏమి ఉండబోతున్నదో వినండి. ఈ కన్ను మేఘాల వరకే చూడగలదు. ఈ కన్ను మేఘాల వరకే చూడగలదు. కానీ మేఘాలు ఉండగా ప్రత్యక్షత అంటే ఏదో కాదు, కానీ మేఘాల అవతల సూర్యుడున్నాడు. కనబడకపోయినా సూర్యుడు అక్కడ ప్రకాశిస్తున్నాడు అని నమ్మగలిగేదే విశ్వాసము. కళ్ళు మేఘాల వరకే చూస్తాయి, కానీ అవతల సూర్యుడు ఉండేది అది ఏం చూస్తుంది? విశ్వాసము చూస్తుంది. అలాగునే ఈ కాలమను తెరను ఈ మానవ కన్నులు మాత్రమే చూడగలదు. లోకంలో అంతా మానవ కన్నులు అంతవరకే చూడగలదు, కానీ అవతల ఏమున్నదో ఒక విశ్వాసి మాత్రమే చూడగలడు. ఆమేన్. దేవుని యొక్క విశ్వాసం ఎక్కడ చూచినట్లు చేస్తుంది? కాలమను తెర అవతల ఏం జరగబో దూరమైన వాటిని చూడగలదంటున్నా. ఇక్కడ ప్రవక్త ఆదియందు వాక్యం ఉండేదానికంటే మునుపు ఏం చూచాడు? ఆ వాక్యము ఒక ఆయన మనస్సులో ఉండింది, ఒక ఆయన ఆలోచనలో ఉన్నది అని చూశాడు. ఆ ప్రవక్త గొప్ప ప్రవక్త ఏలియా మరియు నైవేద్యం అనే వర్తమానం బోధించాడు. ఏలియా మరియు నైవేద్యము, ఏలియా యొక్క నైవేద్యం అనే వర్తమానం బోధించాడు. ఈరోజు నేను తీసుకున్న అంశం ఏంటంటే, ఇప్పుడు ఏలియా కాదు, వధువు మరియు నైవేద్యము. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఏమని బోధించాడు? ఏలియా మరియు నైవేద్యం. కానీ ఇప్పుడు మనం ఏం బోధిస్తున్నాం? ఆయన ఏలియా గురించి మర్మం చెప్పి నైవేద్యాన్ని బోధించాడు. ఇప్పుడు మనం ఏం బోధిస్తున్నాం? వధువు అని చూపించి మరియు నైవేద్యం అని బోధిస్తున్నాం. ఆమేన్. ఎందుకు? ఏలియా ఇప్పుడు లేడు, ఏలియా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరున్నారు రంగంలో? వధువు ఉన్నది. ఇప్పుడు వధువు మరియు ఆమె యొక్క నైవేద్యం. అందుకే ఇక్కడ క్రీస్తు ఏమంటున్నాడు? క్రీస్తు ఎవరిని పైకెత్తాడు? ఎంతో మంది విధవరాళ్ళు ఉండగా వర్తమానము, ఏలియా వర్తమానము అందరి యొద్దకు వెళ్ళలేదు, కానీ ఆ సారేపతు విధవరాలి యొద్దకు మాత్రమే వెళ్ళినది. ఆయన అందరినీ రక్షించాలి, పోషించాలి అంటే అందరినీ పోషించవచ్చు. ఆయన పక్షపాతి కాడు. అందరినీ పోయి వారిని బ్రతికించాలని బ్రతికించవచ్చు. కానీ ఏం జరిగిస్తున్నాడంటే ఆయన ఏలియా కాలంలో దేనికి అలానే నెరవేరుస్తున్నాడు అంటే తన వాక్య, తన యొక్క ప్రణాళికను మాత్రమే నెరవేరుస్తున్నాడు. అంటే అక్కడ ఇంతమంది విధవరాలు ఉన్నప్పుడు వీళ్ళందరినీ వదిలేసి ఆ ఒక్క ఆమెను ఎందుకు వెళ్తున్నావు అన్నప్పుడు అది పక్షపాతంగా కనపడుతుంది. అదే ఊరిలో, అదే స్థలంలో ఎంతోమంది విధవరాలు ఉన్నారు. అలాగే ఇశ్రాయేల్ దేశంలో ఎంతోమంది విధవరాలు ఉన్నారు. ఎవరి యొద్దకు వెళ్ళకుండా అందరినీ కాపాడొచ్చు కదా. ఏలియా వెళ్ళి విధవరాళ్ళు ప్రతి ఒక్కరికి ఆహారం పెట్టొచ్చు కదా. కానీ ఆమె యొద్దకు ఎందుకు వెళ్ళాడు? దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు, తన వాక్యమును నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు. సో అందుకే మంచి క్రియల కంటే గొప్పది. మంచి క్రియలు అందరికీ చేయాలని చేస్తుంది, అది మంచిదే. కానీ దానికంటే మించినది దేవుడి వాక్యమును నెరవేర్చుట. మనం చెయ్యాలి కాదని చెప్పడం లేదు, మనం చెయ్యాలి. కానీ దానికంటే మించింది ఏంటి? దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుట, దేవుని యొక్క ప్రత్యక్షతను నెరవేర్చుట. ఏమన్నా ఈ వర్షం మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు కదా? సౌండ్లో నా సౌండ్ ప్రతి ఒక్కరికి వినబడుతున్నది బాగా. ఎవరి యొద్దకు వెళ్ళలేదు, కానీ ఆ ఒక్క విధవరాలు యొద్దకు వెళ్ళాడు. ఆ విధవరాలు ఇంట్లో ఏమున్నదంటే కొంచెమే పిండి, కొద్దిగా నూనె, అది మాత్రమే పెట్టుకొని చనిపోవాలని ఆమె సిద్ధంగా ఉన్నది. నేను నా కుమారుడు ఈ ఒక్క పూట ఈ ఆహారం తీసుకొని, ఆ యొక్క నూనెను తీసుకొని, ఒక్క పూట రొట్టెని చేసుకొని, నేను నా కుమారుడు తిని ఆ తర్వాత ఆహారం ఉండదు, మేము చనిపోతాం అని అంత ఆశ అంతా వదులుకొని ఆమె ఆ స్థితిలో ఉన్నప్పుడు యెహోవా యొక్క వాక్కు, ఏలియా యొక్క వర్తమానము ఆ స్త్రీ యొద్దకు నడుచుకుంటూ వెళ్ళినది. ఎందుకంటే ఆ స్త్రీ అందరికంటే ఏర్పరచబడిన స్త్రీ, అందరినీ
అందరూ కాదండి, అందరిలోనూ ఏర్పరచబడిన ఒక స్త్రీ. ఈరోజు ఎన్నో సంఘాలు ఉన్నాయి. ప్రవక్త అన్నాడు, దేర్స్ అ బ్రైడ్స్ చర్చెస్. సంఘాలు ఉన్నాయి, వధువులు ఉన్నాయి, ఎన్నో వధువులు ఉన్నారు. కానీ చివరి కాలంలో ఒక చిన్న వధువు రాబోతున్నది. ఏమైనా ఓ మై, ఉరుములు, మెరుపులు, వర్షము, రివైవల్. దేనికి రివైవల్? విత్తనాలన్నిటికీ, ఆ యొక్క భూమిలో ఉన్న విత్తనాలన్నిటికీ ఉజ్జీవము. నాకు తెలుసు అవి ఆత్మీయంగా గంతులు వేస్తుంటాయి, ఆరాధిస్తుంటాయి, అవన్నీ కూడా సంతోషిస్తుంటాయి. ఓ దేవా, ఈ వర్షం కొరకే నీకు కృతజ్ఞతలు, ఈ వర్షం కొరకే నీకు స్తోత్రములని ఆ విత్తనాలు, ఆ చెట్లు, ఈ భూమి అంతా కూడా సంతోషించి, ప్రవక్త ప్రకృతిలో దేవుడు ఉన్నాడని చూశాడా? ఈరోజు అవి కనబడకపోయినా లోపల అవి ఆనందిస్తున్నాయి, సంతోషిస్తున్నాయి. కానీ అవి ఎలాగో మీరు విత్తనాలు అయి ఉన్నారు, మనము విత్తనాలు అయి ఉన్నాం. మనము ఆత్మ సంబంధమైన వర్షం ఏదో కాదు, వాక్యం అయి ఉన్నది. వాక్యం వచ్చేటప్పుడు నిజమైన విత్తనాలు సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తాయి. ఆమేన్. నా ఏ స్త్రీ యొద్దకు ఆయన వెళ్ళలేదు, కానీ ఏలియా వర్తమానము, ఎక్కడైతే వర్తమానం బ్రతుకుతుందో, ఎక్కడైతే వర్తమానం జీవిస్తుందో, ఎక్కడైతే ఏలియా చనిపోకుండా బ్రతకగలడు, ఆ స్త్రీ యొద్దకే ఆయనను పంపాడు. ఆ స్త్రీ మాత్రమే వర్తమానాన్ని బ్రతికించగలదు. ఏమన్ ఏలియా మన ప్రవక్తనేనా? ఈ వర్తమానమే ఏలియా అంటున్నా నేను. ఈ వర్తమానమే ఏలియా. ఈ వర్తమానం ఎవరి యొద్దకు వచ్చినది? సారేపతను ఊరిలో మన యొద్దకు వచ్చినది. మన యొద్దకు వచ్చినప్పుడు ఆ ఏలియా అంటున్నాడు, అమ్మ తాగడానికి పోతే నీళ్లు తీసుకురా అన్నాడు. ఓకే సార్, నేను అలానే తీసుకొస్తాను అని నిదానంగా వెనక్కి తిరిగి వెళ్తుంటే, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఇంకొక విషయం చెప్పకూడుతున్నా నేను. బేక్ మీ ఎ బ్రెడ్ అండ్ గెట్ ఇట్ టు మీ. ఆ బ్రెడ్ని నువ్వు కొంచెం బాగా బ్రెడ్ని తయారు చేసి మొదట నాకు ఆ యొక్క బ్రెడ్ని నా ఎదురు తీసుకురా అని చెప్పాడు. ఆమె వెంటనే అంతవరకు నీళ్ళ కోసం వెళ్ళిన ఆమె టక్కని వెళ్ళకుండా మళ్ళీ ఆగినది. సార్, కొద్దిగానే పిండి, కొద్దిగానే నూనె, అది మాత్రమే ఉన్నది. నేను నా కుమారుడు అది తిని చనిపోవాలనుకుంటున్నాం. ఈ సమయంలో నీవు వచ్చి రొట్టెను అడుగుతున్నా అని ఏమన్నాడు? ఆ యొక్క బోధ వింటున్నారా? ఏ బోధ? ఫస్ట్ వచ్చిన బోధ ఆమెకి విశ్వాసాన్ని ఇవ్వలేదు. ఏమి ఇచ్చినదంటే భయాన్ని ఇచ్చింది. వినండి ఏమంటున్నాడు? మొదట వచ్చిన వర్తమానము అది ఆమెకు భయాన్ని ఇచ్చి అయ్యా అని ఎక్స్క్యూజ్ చెప్పడం మొదలెట్టింది. ఎందుకంటే నెపాలు ఏదో ఒకటి నెపం చెప్పడం మొదలుపెట్టింది అది. కానీ వెంటనే నా మాట ఈమె భయాన్ని తీసివేయదు. నా వర్తమానము ఈమె భయాన్ని పెరిగివేయలేదు. వెంటనే అవునా, నీకు భయం ఉన్నదా, నువ్వు ఇంకా అనుమానపడుతున్నావా, ఇంకా నువ్వు దాని విషయంలో జంకుతున్నావా? కానీ ఇప్పుడు విను, thus saith the Lord. మొదట యెహోవా ఇలాగూ సెలవిచ్చునని మాట రాలేదు. మొదట ఏమొచ్చినది? రొట్టె తీసుకురాని మాత్రమే చెప్పాడు. అది ఆమె భయాన్ని పెరగలేదు. కానీ మరొకసారి thus saith the Lord, నీ తొట్టిలోని పిండి తక్కువదు, నీ యొక్క బుడ్డిలోని నూనె అయిపోదు. నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు బ్రతుకుతావు. thus saith the Lord, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆ మాట ఆమె భయాన్ని పెరిగేస్తున్నది. ఇది మనుషుల యొక్క వాక్కు కాదు, ఇది యెహోవా వాక్కు అని నమ్మి ఏ మాట మాట్లాడేది ఆమె. ఏలియా పలికితే ఎవరింటారు? మనుషుడు బోధిస్తే ఎవరింటారు? మనుషుని యొక్క మాట మరణము, దేవుని వాక్కు జీవమై ఉన్నది. నేను నా సొంతంగా మాట్లాడితే సంఘం చనిపోతుంది, సంఘము మరణిస్తుంది. అదే నేను thus saith the Lord of the prophet, ప్రవక్త యొక్క యెహోవా ఇలాగూ సెలవిచ్చునని చెప్పినప్పుడు, ప్రవక్త యొక్క వర్తమానం మీద బోధించుకుంటూ వచ్చినప్పుడు సంఘం చనిపోదు, కానీ సంఘం బ్రతుకుతూ వెళ్తుంది. ఈ ప్రత్యక్షత ఒక సేవకునిగా నేను కలిగి ఉన్నాను. నేను నా నోటి మాటని చెప్పినప్పుడు సంఘం చనిపోతుంది, క్షీణిస్తుంది, కిందకి వెళ్ళిపోతుంది, పాతాళానికి వెళ్ళిపోతుంది. కానీ యెహోవా ప్రవక్త చెప్పిన వర్తమానం ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే సంఘము కిందకి వెళ్ళదు, కానీ జీవిస్తుంది. ఎప్పుడైతే ఏలియా మొదటి వర్తమానము ఆమెను కదిలించలేదు, కానీ thus saith the Lord అని చెప్పినప్పుడు ఆమె ఏ మాట్లాడకుండా నేరుగా వెళ్ళి, ఆమె ఏదో ఏడుస్తూ ఇప్పుడు అప్పం చేయడం లేదు,
ఏడుస్తూ ఏదో బాధపడుతూ దుఃఖపడుతూ ఇంకా తప్పదు ఈయన ఇంకా 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 చేయాలా కదండి, సంతోషంతో యెహోవా ఈరే యెహోవా ఈరే సమకూర్చువారు మీరే. ఉందా పాట? పాతకాలం పాట ఉన్నదా? ఆమె ఆ పాట పాడుండొచ్చు. జెహోవా జైరా, జెహోవా జైరా, హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. యెహోవా ఈరే, యెహోవా ఈరే, ఆయన సమకూర్చువాడు. ఆ పాట పాడుకుంటూ సంతోషించు గస్తులు వేస్తూ కిచెన్ లోపలికి వెళ్ళి మొత్తం బోర్లించింది. కుండ మొత్తం బోర్లించినది, నూనె పోసినది, మొత్తాన్ని కలిపినది, పిసికినది, మొత్తం ముద్దగా చేసినది. ఆ తర్వాత రొట్టెని చేస్తున్నది. ఎలా చేస్తున్నది? ఆరాధిస్తూ స్తుతిస్తూ పాటలు పాడుతూ రొట్టెని చేస్తున్నది. రొట్టె చేసిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి అగ్ని మీద వేస్తున్నది, పెన్నం మీద వేస్తున్నది. ఆ రొట్టె కాల్చబడుతున్నది. ఆ రొట్టెని తీసుకొని వచ్చి ప్రవక్త ఎదుగు తీసుకొచ్చినది. వింటున్నారా? ప్రవక్త దాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఒక మొక్క నోట్లో పెట్టుకున్నాడు. ఆయన ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు వెళ్ళి చేసుకొని తిను అన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి చేసుకొని తిను అన్నాడు. మళ్ళీ ఆమె వెళ్ళినది. లోపల వెళ్ళి చూస్తే మళ్ళీ పిండి ఉంది, మళ్ళీ పిండి ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది పిండి? ఎక్కడి నుండి వచ్చింది నూనె? Thus saith the Lord. పలకబడిన మాట ద్వారా ఆహారం సూచించబడింది. మొత్తాన్ని బోధించింది. ఒక రొట్టె చేస్తున్నది, ఒక రొట్టె ఈమెకి, ఇంకో రొట్టె కుమారుడు కావాలిగా. మళ్ళీ కొండలోపలికి చూసిన మళ్ళీ ఉంది, మళ్ళీ బోధించింది, మళ్ళీ రొట్టె. అలా ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు పోవడం, పోయడం, తినడం. ఎలా ఎలా ఆ కుటుంబంలో అంత గొప్ప కార్యం జరగడం ఎలా? యెహోవా వాక్కును నమ్ముట వలన, ప్రవక్త నోట్లో వచ్చే వాక్యములు నమ్ముట వలన కరువు కాలంలో ఆమె కాపాడబడినది. నేను స్పిరిచువల్గా చెప్తున్నా, ఇప్పుడు ఆత్మ సంబంధంగా చెప్తున్నాను. ఇది కరువు కాలం, అవునా కాదండి? ఇది కరువు కాలం. ఏ సంఘంలో అయినా రొట్టె లేదు, ఏ సంఘంలో అయినా నూనె లేదు, ఏ సంఘంలో అయినా ఆహారం లేదు. అంతే కరువుతో అలమటిస్తున్నారు అందరూ కరువుతో అలమటిస్తున్నారు. ఇళ్లలో కూర్చొని, సంఘాల్లో, సంఘ శాఖల్లో కూర్చొని మొత్తం దేశం అంతా కరువుతో అలమటిస్తున్నది. కానీ ఆ సమయంలో ఈ సంఘం ఎదుగు ఏలియా వర్తమానం వచ్చింది. ఏలియా వర్తమానం వచ్చినది. నీవు నమ్మిన ఎడల, నువ్వు వెంబడించిన ఎడల, నువ్వు యెహోవా వాక్కును వర్తమానం నమ్మిన ఎడల నూనె కుండలోని పిండి అయిపోదు, పరిశుద్ధాత్మ అనే నూనె అయిపోదు. నాకు చెప్పండి, నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలా ప్రతి ఆదివారం దేవుడు ఇన్ని వర్తమానం బోధించగలుగుతున్నాడు? ఎలాగో ఈ వర్తమానం వస్తూ ఉన్నది. రేపు వచ్చే ఆదివారం నేనేం బోధించాలో నాకు తెలియదు ఇంకా. అంతేనా కాదా అండి? రేపు ఆదివారం బోధించిన వెంటనే అటు వచ్చే ఆదివారం ఏం బోధించాలో నా మనసులో ఉండదు. నేనేం చేస్తున్నాను? రోజు వెళ్ళి కొండ చూస్తున్నా, రొట్టె వచ్చేసింది, మళ్ళీ వస్తున్నా, పంచి పెట్టి సంఘానికి పెడుతున్నా. మళ్ళీ నా దగ్గర రొట్టె ఉందో పిండి లేదో నాకు తెలియదు. మళ్ళీ రేపు వెళ్ళి మళ్ళీ చూస్తాను, మళ్ళీ రొట్టె వస్తున్నది. మళ్ళీ ఆదివారం వస్తా, మళ్ళీ కుమ్మరిస్తా, మళ్ళీ కలుపుతాను, మళ్ళీ సంఘానికి ఇస్తాను. మళ్ళీ వచ్చి ఆదివారం ఉంటుంది లేదు నాకు తెలియదు, మళ్ళీ పోతాను. ఇదే కొండ, ఇదే 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 నూనె. దీని యొద్దకు వర్తమానం యొద్దకు వెళ్ళినప్పుడంతా ఆ పిండి వస్తూనే ఉన్నది, అది నూనె వస్తూనే ఉన్నది. ఓ మాయ్, సమయం అయిపోతున్నది. నేను చెప్పకూడుతున్నా, మీకు అర్థమవుతున్నది. నౌ లిసన్. ఈ యొక్క వర్షాన్ని బట్టి, కొంచెం డిస్టర్బెన్స్ని బట్టి మీకు అయినా కూడా వినబడుతున్నది, అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు వధువు మరియు ఆమె యొక్క నైవేద్యం. వధువు ఎవరో కాదు, ఇక్కడ మనమే అయ్యున్నాం. అంతేనా? వధువు ఎవరో కాదు, మనమే వధువు అయి ఉన్నది. ఆ యొక్క స్త్రీ ఎవరో కాదు, మనమే అయ్యున్నాం. ఆ తర్వాత మన యొక్క నైవేద్యము, వింటున్నారా? నైవేద్యం అంటే ఏదో కాదు కానీ రొట్టె మరియు నూనె కలపబడి ఆహారమే నైవేద్యం. ఇప్పుడు పాత నిబంధనలో ఆ స్త్రీ వధువై ఉన్నది, ఆ స్త్రీ దగ్గర ఉన్న ఆహారమే నైవేద్యమై ఉన్నది.
కానీ ఏమన్నాడు ఆయన? దస్ సయ్యద్ లోడ్ అన్నాడు. ఇదిగో సహజాతీతమైన ఒక వధువు రాబోతున్నది. ప్రవక్త చెప్పాడా? దస్ సయ్యద్ లోడ్, ఒక సంఘం రాబోతున్నది, ఒక సహజాతీతమైన ఒక సంఘం రాబోతున్నది. ఆ సంఘం ఎత్తబడేదానికంటే మునుపు గొప్ప కార్యాలు చేయును. మహా గొప్ప సంఘం రాబోతున్నది, మహా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. పలికితే జరగబోతున్నది, నెరవేర్చబడబోతున్నది. మీకు తెలుసా, నిజంగానే మీకు ఆ సమయంలో ఆహారం ఉండదు. ఒకవేళ ఆహారం ఉండకపోతే ఆ సమయం మూడవ ఈడ్పు జరిగేటప్పుడు నాకు ఇప్పుడు రొట్టె కలుగును కాక అని చెప్పామనుకోండి, ఏ సమయంలో? ఎత్తపడేదానికంటే మునుపు రొట్టె కలుగును కాక అని పలికామనుకోండి, రొట్టె వస్తున్నప్పుడు. ఎందుకు? ఇప్పుడు పెళ్లి కుమారుని యొక్క స్థానానికి వధువు వచ్చేసినది. ఆయన ఆహారం కావాలన్నప్పుడు 5,000 మందికి పంచాలనుకున్నప్పుడు 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చి దాన్ని విస్తరింపజేశాడు. ప్రవక్త అన్నాడు, దానికంటే గొప్ప కార్యం ఇప్పుడు జరుగుతున్నది అన్నాడు. ఏంటి దానికంటే గొప్ప కార్యం? అసలు ఉన్న రొట్టెలు 2 చేపల్ని ఎక్కువ మందికి పంచడం. కానీ ఇక్కడ అసలు రొట్టె లేనప్పుడు, చేపలే లేనప్పుడు, ఏమీ లేనప్పుడు, రొట్టె కలుగును కాక చేప కలుగును కాక అని పలికినప్పుడు లేని చోట అలా సూచించబడుట. అందుకన్నాడు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని వాగ్దానం చేశాడు. ఆ గొప్ప కార్యాలు ప్రభుత్వంలో జరిగాయి. రేపొద్దున ఎత్తబడేదానికంటే మునుపు వధువులో జరగబోతున్నాయి. కానీ ఇది జరగాలంటే దానికి ముందు వధువు ఏం చేయాలి? ఆమె తొట్టిలోని పిండి అయిపోకూడదంటే, పుట్టిలోని నూనె కరిగిపోకూడదంటే ఆమె మొదట ఏం చేయాలి? నైవేద్యాన్ని తీసుకురావాలి. ఆమె వెళ్ళి నైవేద్యం అంటే ఆ రొట్టెని తీసుకొని వస్తేనే ఆయన చెప్పిన లేఖనం అనగా దస్ సయ్యదులో అనేది జరుగుతుంది. ఆమె ఒకవేళ ప్రవక్త మాట నమ్మకుండా అదేం చేయకుండా నువ్వెవరో బయటికి వెళ్ళిపో అని అనుకోండి, జరుగుతుందా? దస్ సయ్యదులో అనేది జరుగుతుందా? జరగదు. వధువులో కూడా ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని చేస్తే రేపొద్దున 3వ ఈడ్పు మనకు జరుగుతుంది. ప్రవక్త చెప్పేదాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన అక్కడే ఎక్కడ ద్వారం దగ్గర నిలబెట్టి నువ్వు చేసుకొని నీ కొడుకు పెట్టి నువ్వు తింటూ ఉంటే, వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తే నీకు 3వ ఈడ్పు రాదు. ఎత్తబడేదానికంటే మునుపు ఒక పరిపూర్ణమైన స్థితిలోనికి నువ్వు రాలేవు. 3వ ఈడ్పు అభిషేకము నీ మీదకి రాలేదు. అది రాలేదు అంటే నువ్వు ఎత్తబడడం అసాధ్యం. యు అండర్స్టాండ్ సంథింగ్? మీద క్లియర్గా అర్థమవుతున్నదా? నా నేను ముగిస్తాను, కొంచెం నేను ముగిస్తాను. ఎక్కువ సమయం నేను బోధించడం లేదు ఇక్కడ. సంఖ్యాకాండం ఇది ఒక్కటి నేను లేఖనం తీసుకొచ్చి నేను ముగిస్తాను. సంఖ్యాకాండము 2వ అధ్యాయము. ఒక్క నిమిషం. కాదు లేవి కాండము, లేవి కాండము. నౌ లిసన్, ఇక్కడ ఏం జరుగుతున్నది గమనిద్దాం మనము. లేవి కాండము 2వ అధ్యాయము 1వ వచనం తీసారా? ఇక్కడ గమనిస్తున్నారా? లేవి కాండము 2వ అధ్యాయం 1వ వచనం. ఒకడు యెహోవాకు ఏది నైవేద్యము. అక్కడ ఆ స్త్రీ ఏది నైవేద్యం చేస్తున్నదో అదే ఇక్కడ ధర్మశాస్త్రంలో ఆల్రెడీ చెప్పబడుతున్న నైవేద్యం గురించి. నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది ఆ నైవేద్యం దేంతో ఉండాలండి? గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద దేని పోయాల? గోధుమ పిండిలో నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులు అహరోను కుమారు యొద్దకు దాన్ని తేవలను. ఇదే నైవేద్యము. దీని ఇంగ్లీష్లో ఏమున్నదంటే he shall bring it to Aaron's sons the priest. అది కాదండి. when any will offer a meat offering,
unto the Lord. ఇదేమై ఉన్నది? మీట్ ఆఫరింగ్. ఇంకో దగ్గర ఏమని రాయబడుతున్నది? మీల్ ఆఫరింగ్. అక్కడ మీల్ అన్న మీట్ అన్న ఒకటి. నైవేద్యము, ఇక్కడ నైవేద్యము, అక్కడ నైవేద్యము, మీట్ ఆఫరింగ్. సేమ్ అదే ఆ స్త్రీ అర్పించినది, ఇక్కడ చెప్పబడుతున్న నైవేద్యం రెండు ఒకటి. కానీ ఏమేమి ఉండాలి? మొదట పిండి వేసి దానిలో ఏమేయాలి? నూనె వేసి బాగా చేసిన తర్వాత సాంబ్రాణి అనేది ఒక స్మెల్ ఇస్తుంది, ఒక సువాసన, రొట్టెలోనికి ఒక సువాసన ఇస్తుంది. మీ అందరూ తెలుసు, ఇప్పుడు కూడా కొంచెం ఏదైనా వంట చేసినప్పుడు దాని మధ్యలో ఒక గిన్నెలాగా పెట్టి దాంట్లో పొగ పెడతారనమాట. అది దేనికోసం అంటే ఆహారము మంచి సువాసన కలిగినదిగా ఉండడానికి దాన్ని పెడతారు. కానీ యాక్చువల్గా నైవేద్యం దేంతో తయారు చేయబడుతుంది? పిండి మరియు నూనె. ఈ రెండు కలుపుట వలన, ఈ రెండు మిక్స్ చేయటం వలన నైవేద్యం అనేది వస్తున్నది, అంతేనా? కానీ ఈ నైవేద్యాన్ని ఆ స్త్రీ అర్పించినది, ఆ స్త్రీ తీసుకొని వచ్చినది. కానీ ఇక్కడ నైవేద్యం ప్రవక్త చెప్పాడు, ఇది సిలువ. గుర్తుపెట్టుకోండి, ఇది కల్వరి. ఈ నైవేద్యం దేన్ని సూచించుచున్నది అంటే కల్వరి శ్రమ. కల్వరిలో క్రీస్తు తన్ను తాను సమర్పించుకొనుట. మీద క్లియర్ అర్థమవుతున్నదా? నా ఇప్పుడు ఈ యొక్క పిండి ఏమై ఉన్నది? ఆయన శరీరం, రొట్టె, అంతేనా? వాక్యమే పిండి అయి ఉన్నది. నూనె ఏమైనది? పరిశుద్ధాత్మ. అంటే క్రీస్తు అను శరీరము రొట్టె. ఆ రొట్టె మీదకి ఏమి రావాలి? పరిశుద్ధాత్మ రావాలి. వచ్చిందా లేదా? క్రీస్తు మీదకి, రొట్టె మీదకి పరిశుద్ధాత్మ వచ్చినది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది బాగా కలపబడి మిక్స్ అయిపోయి ఆ రెండు కలిపి కల్వరిలో ఆ యొక్క పిండి ముద్ద కల్వరిలో పెట్టి కాల్చబడినది. వినండి, రొట్టె నూనె కలిపి ఎక్కడికి వెళ్తాయి? అగ్ని మీదకి వెళ్తాయి. ప్రవక్త క్లియర్ చెప్పాడు, ఆ విధవరాలు రెండు పుల్లలు తీసుకొని వచ్చింది. రెండు పుల్లలు తీసుకొని వచ్చి మధ్యలో ఏం పెట్టినది? అగ్ని పెట్టినది. అగ్ని పెట్టడం వలన దాని మీద రొట్టె నూనెను దాని మీద పెట్టి కాల్చినది. అది ఎగ్జాక్ట్గా కల్వరిలో ఉన్న క్రీస్తు అని ప్రవక్త అన్నాడు. క్రీస్తు కూడా భూమి మీద ఆయన రొట్టెగా ఉన్నాడు. బాప్టిజం ఇచ్చే సమయంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చినది. ఆ రెండు ఏకమై కల్వరిలో రెండు కొమ్మల మధ్యలోకి వెళ్ళినది. అక్కడ ఆయన శ్రమపడి కాల్చబడి ఇంకొకరిని బ్రతికించే విధంగా ఆయన మారాడు. రొట్టె ఏమవుతున్నదండి? మరొకరిని జీవించినట్లు చేస్తుంది, ఇంకొకరిని కాపాడుతుంది చనిపోకుండా. మీకు క్లియర్గా అర్థమవుతున్నది. అలాగా క్రీస్తులో అక్కడ ఉన్న రొట్టె, ఆ యొక్క నూనె మరొకరికి ఆహారమై ఉన్నది, మరొకరికి జీవమై ఉన్నది. అంతేనా కాదా అండి? ఇప్పుడు ఆ రొట్టె అనే విత్తనం చనిపోకపోతే మనం ఎలా బ్రతకగలం? అది చనిపోయి, అది నల్లగొట్టబడి, అది కాల్చబడితేనే మనం బ్రతకగలం. సేమ్ అలాగునే క్రీస్తు కూడా మన కొరకు నల్లగొట్టబడి ఆ యొక్క కాల్చబడి సిలువలో చనిపోయాడు. కాబట్టి ఈరోజు మనము ఈ రొట్టెను తిని, ఈ యొక్క రొట్టెను, వాక్యమైన రొట్టెను తిని మనము బ్రతకగలుగుతున్నాం. కానీ ఇప్పుడు నా వర్తమానం ఏంది? వధువు మరియు ఆమె నైవేద్యము. మొదటి రాకడలో ఆయన రొట్టెయ్యాడు, అంతేనా కాదండి? ఆయన రొట్టెయ్యాడు, ఆయన కాల్చబడ్డాడు, ఆయన మరొకరికి జీవమయ్యాడు. కానీ ఇప్పుడు నా వర్తమానం ఏంటి? వధువు. ఈరోజు మనమేమవ్వాలి? మనం కూడా నైవేద్యం అవ్వాలి. మనం నైవేద్యం అవ్వాలంటే ఎలా? క్రీస్తు తన్ను తాను సమర్పించుకున్నాడు. తన్ను తాను, నేను తండ్రి పని మీద వచ్చానని మీరు ఎరుగరా? నేను నా సొంత చిత్తము నెరవేర్చుకోవడానికి నేను భూమి మీదకి రాలేదు, కానీ తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను. అబ్రహాము యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇస్సాకు బయలుదేరాడు. ఎంతమంది తెలుసు అది? అబ్రహాము చంపాలనుకున్నాడు, మరణించాలనుకున్నాడు. కానీ అదే వాక్యమును ఇస్సాకు చెప్పినప్పుడు తండ్రి ఇంకా గట్టిగా కట్టన్నాడు, ఇంకా గట్టిగా కట్టుమన్నాడు, కాళ్ళకు కూడా ఇంకా గట్టిగా కట్టన్నాడు. ఇస్సాకు ఎలా మారాడు? తండ్రి చిత్తమును నెరవేర్చే కుమారుడిగా మారాడు. సేమ్ అది ఇప్పుడు ఎవరిలో చూడాలనుకుంటున్నాడు? వధువులో, మనలో చూడాలనుకుంటున్నాడు. ప్రవక్త లేదా, నన్ను చంపినను ఆయననే నమ్ముతాను, ఆయన నన్ను వధించినను నేను ఆయనే నమ్ముతాను, ఆయన నన్ను ఏమి చేసినాను నేను ఆయన్నే నమ్ముతాను. ఆ స్థితికి ఇప్పుడు వధువు రావాలని నేను ఇప్పుడు బోధిస్తున్నాను. మీరు కూడా మీరు మీ సొంత చిత్తాన్ని నెరవేర్చుటకు భూమి మీద ఉండబాకండి.
వాక్యమును నెరవేర్చుటకు ఈ భూమి మీద జీవించండి. మిమ్మల్ని మీరు పొడి చేయబడండి, పిండి చేయబడండి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూడండి. ఆ పరిశుద్ధాత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు మీరు బాగా శ్రమల్లోనికి వెళ్తారు. శ్రమలలో అని ఏదో కాదు, కల్వరి సిలువ ఏదో కాదు, శ్రమలు, ఇబ్బంది, నలగొట్టబడుట, కాల్చబడుట, శ్రమల ద్వారా మనం ఏం చేయబడతాం? మరొకరికి జీవమవుతాం, మరొకరికి బ్రతికించే వారం అవుతాం. మనము నాకు చెప్పండి, ఏలియా వర్తమానాన్ని బ్రతికించింది ఎవరు ఆ కాలంలో? సారెపదు విధవరాలే ఏలియాను జీవించినట్లు చేసినారు. మనము ఈ వర్తమానం చెప్పచ్చు. నేను ఇది వధువు మరియు నైవేద్యం అంటే ఏదో కాదు, మనము ఈ వర్తమానం వాక్యమేనా? ఈ వర్తమానం నూనె అయి ఉన్నది. ఇదేం చేయబడి 1963లో సిలువ వేయబడినదా? అందరి ద్వారా త్రోసివేయబడినదా? అందరి దగ్గర రిజెక్ట్ చేయబడినదా? ఈ వర్తమానము లోకమంతా తృణీకరించినది. కానీ ఇప్పుడు ఈ వర్తమానము ఒంటరిదైపోయినది. అంటే ఈ వర్తమానము ఏ ఒక్కరి చేతుల్లో పడినా అది చనిపోతుంది. ఏలియా ఏ ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి ఉన్నా బ్రతికేవాడు కాదు. ఎందుకు? ఏ ఒక స్త్రీ ఆ వర్తమానాన్ని నమ్మే స్థితిలో లేదు. కానీ ఎంతోమంది విధవరాలు ఉండగా ఒక్క విధవరాలు యొద్దకి ఆయన పంపబడ్డాడు. ఎక్కడికి వెళ్తే ఏలియా బ్రతుకుతాడో, ఎక్కడికి వెళ్తే ఏలియా వర్తమానం జీవిస్తుందో, ఎక్కడైతే ఆ వర్తమానం పోషించబడుతుందో అక్కడికి వెళ్ళడానికి దేవుడు వర్తమానం నడిపిస్తున్నాడు. ఈరోజు ఈ వర్తమానం మన దగ్గరికి రావడానికి కారణం ఏంటి? ఎక్కడుండింది ఈ వర్తమానం చెప్పండి? అమెరికాలో లేదా ఈ వర్తమానం? చెప్పండి, అమెరికాలో ఉండింది ఈ వర్తమానం. ఈ ఏలియా వర్తమానం అమెరికాలో ఉండింది. కానీ అంత దూరం నుండి ఇంతవరకు ఎందుకు ప్రయాణం చేసింది? మన దగ్గరనే ఇది బ్రతుకుతుందని, మన దగ్గరనే ఇది జీవింపజేయబడుతుందా అని. కానీ ఇదే వర్తమానం సంఘశాఖల యొద్దకు వెళ్ళింది అనుకోండి, దీన్ని చంపుతారు. సొంత సిద్ధాంతాల వల్ల, సొంత కార్యాల, సొంత అనువాదాల వల్ల ఈ వర్తమానము శక్తి లేనిది అయిపోతుంది. కానీ ఎక్కడ బ్రతుకుతారో దేవుడు తెలుసు. కాబట్టి ఈ తిరుపతి పట్టణంలో ఈ సంఘం మీ యొద్దకే, నా యొద్దకు ఇది వచ్చినది. అది ప్రతిరోజు మనం దీనికి ఏం చేస్తున్నాం? పోషిస్తున్నాం, బ్రతికిస్తున్నాం. దీని ప్రకారం మనం జీవిస్తున్నాం. నేనేంటున్నాను, ఈ వర్తమానం ఎవరి చేతుల్లోనూ బ్రతకదు, వధువు చేతుల్లోనే బ్రతుకుతుంది, వధువు చేతుల్లోనే జీవిస్తుంది. నేనేమంటున్నాను, ఎత్తబడే సమయంలో ఒక్క మాట చెప్తానండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోనండి. ఇవన్నీ మీకు బోధించబడినవే, ఇవన్నీ మీకు ఎప్పుడు బోధించబడుతూ ఉన్నటివి. కానీ పేతురు ఏమన్నాడు? నేను చనిపోయే వరకు వీటిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని రేపుదును. నేను ఉజ్జీవపరుస్తూనే ఉంటాను, జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. ఎందుకు? దాని యుద్ధ నుండి మీరు తొలగిపోకూడదని. నా లిసన్, ఈ చివరి కాలం నేను ముగిస్తున్నాను, కరెక్ట్గా ఒక 5 నిమిషాలు నేను ముగిస్తున్నాను. ఈ చివరి కాలంలో 7 ఉరుములు తెరవబడ్డాయా? 7 ఉరుముల ప్రకటన గ్రంథం అంతయు తెరవబడినది. మన యొద్ద ఏ మర్మము దాచబడలేదు, సమస్తము తెరవబడినది. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుని మర్మమంతయు సమాప్తమగునని చెప్పాను. దేవుడు ఆ మర్మమంతటిలో ఒక 50% లేకపోతే ఒక చాలా వరకు ఆయన సంగమునకు తెలుపుతూ వస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ 7 ఉరుములు బోధించబడతాయో మర్మమంతా కూడా, ఈ వధువు కూడా సమాప్తం చేయబడుతుంది, క్లియర్ చేయబడుతుంది. ఏమైనా త్వరలో ఇదంతా జరగబోతున్నది. ఎందుకు? ఎత్తబడుట బహు సమీపంగా ఉన్నది. ఇంకొకటి చెప్పండి నాకు, యోహాను మనకి సాదృశ్యమేనా? యోహాను మనకు సాదృశ్యము. కానీ యోహాను యొద్దకు వచ్చి ఈ ఉరుములు రాయవద్దు, దీన్ని ముద్రించు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దీన్ని ఎవరితో మాట్లాడబాక, దీన్ని ఎవరితో చెప్పవద్దు, దీన్ని ఎవరికి తెలపబాక, దీన్ని ఏం చేస్తావు? సీల్ చేయి, దీన్ని ముద్రించు, దీన్ని సీల్ చేయి అన్నాడు. కాబట్టి ప్రవక్త ఏమన్నాడంటే 7వ ముద్ర ఈ యొక్క వర్తమానం యొద్దకు వచ్చినప్పుడు ఇది ముద్రించబడినది, ఇది సీల్ చేయబడినది. కాబట్టి నేను దీన్ని చెప్పిన ఎడల, వింటున్నారా? నేను దీన్ని చెప్పిన ఎడల సాతాను దాన్ని పట్టుకొనును. సాతాను పట్టుకున్నాడు అంటే ఈ వర్తమానాన్ని నాశనం చేస్తాడని ప్రవక్త అన్నాడు. ఎలా నాశనం చేస్తాడు? తప్పుడు అనువాదాలు ఇచ్చి, ఇదిగో తన్ను తాను ప్రవక్తలు ఏమయ్యాడంటే దేవుడు శరీరధారి అయ్యాడు, తన్ను తాను ఏమని పోల్చుకున్నాడు? దేవుడిగా పోల్చుకున్నాడు. కాబట్టి అలా ఈ వర్తమానాన్ని నాశనం చేస్తాడు వాడు. ఈ 7వ ముద్ర రాకడ వర్తమానమును ప్రవక్తలో దేవుడు దిగి వచ్చాడను సంఘటనని
ఇది నా నోట్లో నుండి ఒకవేళ బయటకు వస్తే, వింటున్నారా, నా నోట్లో నుండి ఒకవేళ ఈ మర్మం బయటకు వస్తే సాతాను దాన్ని వినును. వింటున్నారా? విన్న ఎడల వాడు దాన్ని నాశనం చేయును. ఎలా నాశనం చేస్తాడు? ఇదిగో ఆయన శరీరధారి అయ్యాడు అనేసి ప్రతి ఒక్కరు నమ్మకుండా చేస్తాడు. ఈరోజు ప్రవక్త నోట్లో నుండి అది రాలేదు, కానీ ప్రవక్త నోట్లో నుండి వస్తే వాడు నాశనం చేస్తే బెదటాలు నువ్వు పలికితే అది బయటకు వస్తుంది కదా. మీకు నా పాయింట్ అర్థమైనదా? ప్రవక్త నేను మాట్లాడకపోవడమే మంచిది, మాట్లాడితే వాడు ఏం చేస్తాడు? వింటాడు, విని దాన్ని నాశనం చేస్తాడు, వాడు డ్యామేజ్ చేస్తాడు. అలాంటప్పుడు ప్రవక్త సైలెంట్గా ఉండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఆ 7వ ముద్ర మర్మాన్ని నేను నా నోట్లో నుండి చెప్పేస్తున్నా. మీకు అర్థమైనదా? నా నోటితో చెప్పేస్తే సాతాను వినడా? వింటాడు. కానీ ప్రవక్త చెప్పకూడదు అని వాగ్దానం చేయబడింది ప్రవక్తకు. ఎందుకు? వింటే నాశనం చేస్తాడు. కానీ ఇప్పుడు దేవుడు నాకేమైనా చెప్పు అని వాగ్దానం చేశానా అని మీరు నన్ను అడగచ్చు. నా పాయింట్ అర్థమైందా మీకు? నేనేమంటున్నా, ఎందుకంటే ఇది నేను ఒక పాయింట్ కోసం, ఒక లోతైన కార్యం కోసం నేను మీతో నేను వచ్చి చెప్తున్నాను. నాకు చాలాసార్లు ఆలోచన ఉంది, ఎలా ప్రవక్త చెప్పదన్నాడు, చెప్తే దయ్యం వచ్చి నాశనం చేస్తుంది. ప్రవక్త చెప్తే నాశనం చేస్తాడు కాబట్టి ప్రవక్త చెప్పకపోతే ఇప్పుడు నేను సంఘానికి చెప్తే నోట్లో నుండి బయటికి వస్తే వాడు దాన్ని విని నాశనం చేయడా? ఎగ్జాక్ట్గా ఇప్పుడు చెప్పడం వలనే నాశనం జరుగుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు సంఘ శాఖలు కానీ అందరూ బయట ఉన్న వారందరూ కూడా నమ్మబాకండి, ఈయనే క్రీస్తు అంట, ఈయనలో దేవుడు శరీరధారి అయ్యాడంట అని ఇప్పుడు నమ్మే స్థితిలో ఎవ్వరు లేరండి. నిజమేనా కాదా? ఇప్పుడు నేను ఒకప్పుడు ఏమని చెప్పేవాళ్ళమంటే 2వ రాకడ ఆయన మధ్యాకాశం రాబోతున్నాడు, త్వరగా సిద్ధపడండి అని సంఘ శాఖల్లో వెళ్ళి కూడా బోధించేవాళ్ళం మనం, అంతేనా? కానీ ఇప్పుడు మనము ఆయన మళ్ళీ మధ్యాకాశాన్ని వస్తాడు, ఆయన యేసుక్రీస్తు 2వ రాకడ ఆయన వస్తాడని చెప్పగలమా? మనము చెప్పలేము. మనం ఇప్పుడు చెప్తే ఏమని చెప్పాలా? ఇక 1963 ఆయన వచ్చాడని చెప్పాము సంఘ శాఖల్లోకి. ఇదేం బోధ? ఇదేమి తప్పుడు బోధ? నమ్మే స్థితిలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు లేరండి. లోకము నమ్మే స్థితిని దాటి వెళ్ళిపోయింది. కృప నుండి తీర్పులోనికి వచ్చేసింది. ఎవరు ఇప్పుడు నమ్మరు? వారు మాత్రమే కాదు, ఇప్పుడు వర్తమానంలో ఉండేవారు కూడా నమ్మే స్థితిలో ఎవరు లేరు. ఎందుకు నమ్మే స్థితిలో లేరంటే ప్రవక్త చెప్పని 7వ ముద్ర ఈరోజు 5 రకముల పరిచర్యలో ఉండి బయటకు వస్తున్నది. దయ్యము దాన్ని విని ఇదిగో తప్పుడు పోదా, ఇదిగో తప్పుడు పోదా, రాకడ జరిగేస్తుందంట, రాకడ అయిపోయిందంట, నాశనం చేయడం లేదా? ఇప్పుడు అందరూ చాలా నాశనం జరుగుతున్నది. చాలా ఎవరు నమ్మకుండా ఈరోజు అడ్డుపరుస్తున్నారు చాలా సంఘ శాఖలు కావచ్చు, అన్ని బయట ఉన్న లోకమంతా. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సువార్త ఇప్పుడు లోకానికి లేదు. సువార్త ఇప్పుడు లోకం నమ్మదు. నమ్మే స్థితిలో లోకం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరికంటే వర్తమానాలన్నీ కూడా వధువును సిద్ధపరిచి ఎత్తబడిలో వధువు తీసుకెళ్ళుట కొరకే ఇప్పుడు వర్తమానాలు. ఆమేన్. ఒక్క లేఖనం చదివితే మీ అందరికీ క్లియర్గా ఇప్పుడు అర్థమైపోతుంది. నా 22వ లాస్ట్లో చూడండి ఒక్కసారి. లాస్ట్ ఇది ఒక్క లేఖనం చదివి ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథం 22 7వ వచనం చదవండి. 7వ వచనం ఒక్కసారి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ముద్రలు బోధించేటప్పుడు నేను దీన్ని చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడే నేను దీన్ని బోధిస్తున్నాను మేము ఇది ఒక మాటను. ఎందుకంటే ఈ యొక్క చాలా మాటను ప్రాముఖ్యంగా పట్టుకున్నాండి. ఇదిగో ఎవరు మాట్లాడుతున్నారు? స్వయంగా దేవుడే, క్రీస్తు ఏమంటున్నాడు? నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ యొక్క మాట నేను త్వరగా వచ్చుచున్నాను అన్నమాట. ఆయన మధ్యాకాశానికి ఆయన శరీరంతో రాబోతున్నాడు. కానీ ఆ సమయంలో ఎవరున్నారు అక్కడ? ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే యోహానుతో మాట్లాడుతున్నాడు. యోహానుతో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను, ఏ గ్రంథం అండి? ఇప్పుడు మనం కలిగి ఉన్న బైబిల్ గ్రంథం అంతా. ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రకటన గ్రంథం తెరవబడినప్పుడు బైబిల్ అంతా తెరవబడింది. మీ అందరికి అర్థమవుతున్నదా? 7 ముద్రలు తెరవబడినప్పుడు ప్రవక్త చెప్పినట్లుగా 7వ ముద్ర తెరవబడినట్లుగా మనకు ఛాయలన్నీ తెరవబడ్డాయి.
పాత నిబంధన అంతా తెరవబడినది. అంటే ఈ ప్రవచన గ్రంథం ఏదో కాదు, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను కైకొనువాడు ధన్యుడు. కానీ అన్నిటిలో రాయబడ్డాయా చెప్పండి? లేదు. 7 ముద్రలను రాయద్దు, 7 ఉరుములను దీన్ని ముద్రించు, దీన్ని రాయబాక అన్నాడా లేదా? అంతేనా కాదా? ఈవెన్ 7వ ముద్ర దగ్గరికి వచ్చినప్పుడు దాని ప్రవక్త చెప్పలేదు, ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆమేన్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఎవరితో మాట్లాడాడు? యోహానుతోనే. అక్కడ ఏమన్నాడు? ముద్రించన్నాడు. ఏమన్నా ముద్రించన్నాడు? ఈ ప్రవచన యొక్క మాటలన్నింటినీ, ఈ 7 ఉరుములను, వాటి శబ్దములను నువ్వేమి విన్నావో దాన్ని ముద్రించు, దాన్ని సీల్ చేయి, లోకమునకు నువ్వు దాన్ని బయలుపరచబాక. అంతేనా? కానీ ఆ కార్యము ఎప్పుడు జరిగింది? 7 ఉరుములు ఎప్పుడు బయలుపరచబడ్డాయి? 1963లో 7 ముద్రలు, 7 ఉరుములు ఆర్భటించబడినప్పుడు ఏమని ఆజ్ఞ బయలుదేరింది అంటే దాన్ని ముద్రించు, దాన్ని సీల్ చేయి. నేను అంటున్నాను, 1963లో ప్రవక్త అదే చేశాడు. ఏమని చేశాడు అంటే 7వ ముద్రయే రాకడ. 7వ ముద్ర అనేది ప్రకటన 10. ప్రకటన 10ని ఏం చేశాడు? ప్రవక్త సీల్ చేసేసాడు, ముద్రించాడు. ప్రకటన 10 ఏదో కాదు, 7వ ముద్ర. అంతే కదండి? 7వ ముద్ర రాకడ, దిగివచ్చుట. ఆ దిగి వచ్చే 7 ఉరుముల కార్యమును ముద్రించు, రాకడ గురించిన మర్మమును ముద్రించు, దీన్ని ఎవరికి చెప్పబాక. అంతేనా అండి? ప్రకటన 10 7వ ముద్ర అని ప్రవక్త అన్నాడు. సంఘమంతా ఇక్కడున్న వారందరూ గ్రహించుకోవాలి. ప్రకటన 10:1, ఆ ప్రకటన 10వ అధ్యాయమే 7వ ముద్ర. ప్రకటన 10లోనే ఏం చెప్తున్నాడు? దీన్ని ముద్రించు, 7 ఉరుములను సీల్ చేయి, రాయబాక అన్నాడు. అంటే ఏది రాయవద్దు, ఏది ముద్రించని అర్థము? 7వ ముద్రను ముద్రించు, చెప్పబాక. అలాగే ప్రవక్త కూడా చెప్పలేదా? 7వ ముద్ర దగ్గర ఎన్నాడు చెప్పలేదా ఆయన? కానీ ఇక్కడ ముగింపుకు వచ్చేటప్పుడు ఏమంటున్నాడు చూద్దాం. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు కైకొనువాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట. ఇప్పుడు ఎవరు ఆ దూత? యోహాను చూపించిన దూత ఎవరు చెప్పండి నాకు? యోహానుకు అన్ని కార్యముల సంగతులను బయలుపరిచిన దూత ఎవరు? 7వ దూత విలియం మ్యారిన్ బ్రెన్హామ్ గారు. కానీ ఈ యోహాను ఏం చేస్తున్నాడు? అతని పాదముల మీద సాగిలపడ్డాడు. ఈ లేఖనం మన కాలంలో, ప్రవక్త కాలంలో జరిగిందా లేదా? ఎగ్జాక్ట్గా జరిగింది. ప్రతి ఒక్కరూ ఆయన మీద సాగిలపడాలని, ఆయన మెస్సయ్య అని, ఆయన దేవుడు అని ప్రతి ఒక్కరు సాగిలపడినప్పుడు కింద ఏం జరుగుతున్నది? అతను ఏమంటున్నాడు? వద్దు సుమి. ప్రవక్త ఆ మాట అన్నాడా? చితక తొక్కబడిన సర్పం అనే వర్తమానంలో, చితక తొక్కబడిన సర్పం అనే వర్తమానంలో నన్ను అందరూ మెస్సయ్య అనుకుంటున్నారు, నన్ను అందరూ దేవుడు అని అనుకుంటున్నారు. వద్దు సుమి, నన్ను ఆరాధించవద్దు. ఏమంటున్నాడు? వద్దు సుమి, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యములను గైకొని వారితోను. మీ అనండి, ఈ గ్రంథమందున వాక్యములు గైకొని వారితోను సహదాసులను. అనగా మీరెలా గైకొంటున్నారో నేను అలానే గైకొని వాడను. నేను ప్రవక్తలైన మీ సహోదరులతోనూ సహదాసుడను అని ఆయన ఏమంటున్నాడు? నేను మెస్సయ్య అనగదు, నేను దేవుడిని కాదు, నన్ను ఆరాధించబాక, నన్ను మెస్సయ్య అనుకోబాకండి. వద్దు సుమి, నా మీద మీరు నన్ను ఆరాధించబాకండి ఇక్కడ అంటున్నాడా దూత? అదే నిజ రూపంలో మన కాలంలో జరిగింది. అందరూ ఆయన ఆరాధించాలని మొదలుపెట్టినప్పుడు ప్రవక్త ఏమన్నాడు? వద్దు, నేను మెస్సయ్యాను కాదు, నేను మీ సహోదరుడను. ఈ ప్రవచన వాక్యములు కైకొని వారందరితోనూ సహదాసుడను, మీతో పాటు నేను కైకొంటున్నాను. మీకు అందరికి క్లియర్ అర్థమవుతున్నది. కింద చదువుదా. దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. క్లియర్గా మీరు పట్టుకుంటున్నారా? ఈ లేఖనంగా లేదు, ఇప్పుడు అది ఫుల్ఫిల్ అయ్యింది, అది నెరవేర్చబడినది. ఇప్పుడు 10వ వచనం చాలా జాగ్రత్తగా వినండి. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను,
ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ఏమంట ముద్ర. అక్కడ ప్రకటన 10లో ఏమని చెప్పబడింది? ముద్ర వేయి, దీన్ని చెప్పబాక, దీన్ని రివీల్ చేయబాక, దీన్ని చెప్పబాక అని అక్కడ చెప్పబడిన ప్రకటన 10లో. కానీ గ్రంథం చివరికి వచ్చినప్పుడు ముద్ర వెయ్యబాక అంటే దాని అర్థం ఏంటి? దాచిపెట్టుకోబాక చెప్పి. నీకు అర్థమవుతున్నది? ఎవరితో మాట్లాడుతున్నాడు? వధువుతోనే మాట్లాడుతున్నాడు. దీన్ని ఇప్పుడు నీ మనసులో పెట్టుకోబాక, లోకానికి చెప్పి. ఎందుకు చెప్పేయాలి? ఎత్తబడటం వచ్చింది అక్కడ. మీకు అర్థమవుతున్నదా? ఎందుకంటే ఇప్పుడు చెప్పబడుతున్నది, ఇప్పుడు నోరు తెరవబడి చెప్పబడుతున్నది. సమయం వచ్చింది ఎత్తబడడానికి. అందుకే ముగింపుడు ఏమంటున్నాడు? ముద్ర వేయబాక. ముద్ర అంటే నోరు మూసుకోబాక, చెప్పకుండా ఉండబాక, నీ ప్రత్యక్షత లోపల పెట్టుకొని చెప్పకుండా ఉండబాక. బోధించు చెప్పి. ఈ లేఖనాన్ని బట్టే సంఘంలో చెప్పాల్సి వస్తున్నది. ఏమన్ కింద అంటున్నాడు చూడండి, ఏ కాలం సమీపమై ఉన్నది? ఎత్తబడే కాలము సమీపమై ఉన్నది కనుక ఏమీ దాచుకోకుండా చెప్పే వధువా. ఎవరు? యోహాను అక్కడ వధువేనా? ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఇప్పుడు 7వ ముద్ర ఆయన రాకడ వచ్చాడు, బయలుపరిచాడు, ఎత్తబడి సమీపించి ఉన్నది. కింద 11వ వచనం, అన్యాయం చేయువాడు రాకపోతే నమ్మకపోతే పోని, అన్యాయం చేయువాడు అన్యాయం చేయనేమో, అపవిత్రుడైనా వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఎప్పుడు వస్తుంది ఈ మాట? ముద్ర వేయద్దు, బోధించు, చెప్పు. నీ నోరు తెరిచి నువ్వు ముద్ర వేయకుండా మాట్లాడు. ఎవరు ఎలా ఉంటారో అలానే ఉండని, ఎవరు ఎలా ఉంటారో అలానే ఉండని. నీతిమంతుడు నీతిమంతుడిగా ఉండని, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఉండనేమో. ఇదిగో కిందనే ఏమంటున్నాను చూడండి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను కాబట్టి ఏది దాచిపెట్టుకోకుండా ముద్ర వేయకుండా మాట్లాడు యోహాను. హే మ్యాన్, మీ అందరు క్లియర్? నేను సంఘంలో అందరూ ఉన్నప్పుడు ఆదివారం నేను మాట్లాడతాను ఈ మాట. ఏ మ్యాన్, అందుకే నేను చెప్పాను, దేవుడు పక్షపాతి కాదు. అందరూ ఉంటేనే మాట్లాడతారు అనుకోపాకండి. అందరూ ఉంటేనే ఈ వర్తమానం అనుకోపాకండి. నేను అసలు అనుకోలే ఈయన మాట్లాడతాడు, సంఘ కాపరి మాట్లాడాలి అనుకున్నాడు. కానీ నేను వచ్చి ఏం మాట్లాడుతున్నాను? నేను ఇక్కడ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఇవన్నీ తెలపడానికి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునయ్యున్నాను. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మములో గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కొని వారు ధన్యులయ్యున్నారు. ఆమేన్. 17వ వచనంలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. తప్పిక కొని వాడిని రానిమ్ము, ఇచ్చయించిన వాని జీవ జలములు ఉచితంగా పుచ్చుకొననేమో. ముద్ర వేయబాక వధువు, ఆత్మయు పెండ్లి కుమార్తె ఇప్పుడు ఏమని చెప్తున్నారు? ప్రభువా త్వరగా రమ్ము, కమ్ లార్డ్ జీసస్, త్వరగా రమ్ము, మా విమోచనను తీసుకురా, త్వరగా మా శరీర మార్పును తీసుకురా అని ఇప్పుడు ఆత్మ మరియు వధువు ఇద్దరు కేక వేస్తున్నారు. అందుకని సమయం సమీపించింది కనుక, కాలము సమీపించింది కనుక, ఎత్తబడే సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు. ఏది సీల్ చేయబాక, ఏది ముద్ర వేయొద్దని వధువుకు ఆజ్ఞాపిస్తే బూరలు బోధించాలనా లేదా? చెప్పండి నాకు. ఏది ముద్ర వేయబాక, ఏది దాచుకోబాక, ఏది రహస్యంగా పెట్టబాక, అన్నిటినీ రివీల్ చేయి, అన్నిటినీ బోధించని చెప్తే ఈరోజు మనమేం చేయాలి? బూరలు బోధించాలి, పాత్రలు బోధించాలి, తెగుళ్ళు బోధించాలి, 7 ముద్రలు బోధించాలి, 6వ ముద్ర బోధించాలి. వింటున్నారు? అంతేనా? ఆ తర్వాత 3 దూతల వర్తమానం బోధించాలి. ఆ 3 అపవిత్ర ఆత్మలు, ఆ కప్పల వంటి ఆత్మల గురించి నేను బోధించాలి.
అంతేనా? ఇవన్నీ ఎన్ని వర్తమానాలు ఉన్నాయి? అడుగులేని అగాధం తెరవబడి మిడతలన్నీ భూమి మీదకి వచ్చుట, వీటన్నిటి గురించి నేను బోధించాలి. 7 పరిమాణముల గురించి నేను బోధించాలి. ఎందుకు ఆజ్ఞ ఇవ్వబడింది ఇక్కడ? దేన్ని ముద్ర వేయబాక, అన్ని బోధించు. ఎందుకు? ఎత్తబడే కాలం సమీపించింది కనుక. ఒకవేళ ఈ సంఘంలో ఇవన్నీ ముద్రిస్తే సంఘం ఎత్తబడుతుందా? ఎత్తబడదండి. కేవలము మనం ప్రార్థించుకుంటూ మనం కేవలము ఒక మంచి జీవితాన్ని కలిగి ఉంటే ఎత్తబడలేము. అది ఫౌండేషన్, అది పునాది. అది లేని ఎడల నువ్వు ఎన్ని లోతైన వర్తమానాలు విన్నా వ్యర్థమే. మొదట ఏముండాలి? ప్రార్థన, దేవునితో సహవాసము, తగ్గింపు, వినయము, దేవుని ఇలా భయభక్తులు. ఇవన్నీ మొదట ఉన్నప్పుడే లోతైన వర్తమానాలు అర్థమవుతాయి. మొదట ఇవి ఉండాలి, కానీ అక్కడ ఆగిపోకూడదు. దానికంటే పరిపూర్ణమైనది ఏమున్నది? ఇంకా పరిపూర్ణత ఏది కూడా దాచిపెట్టుకోకుండా సమస్తంను బోధించడం వలన వధువు పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు ఎత్తబడుతుంది. అంటే చివరిగా వధువుకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? ముద్ర వేయవద్దు, అన్ని బోధించు. అందుకే ఈరోజు నేను సమ్మర్లో కావచ్చు, త్వరలో కావచ్చు, 7 ముద్రలు అక్కడి నుండి ఇంకా లోతుగానే, మొత్తం లోతుగానే, అక్కడి నుండి బూరలు, వెంటనే మన పాత్రలు, ఆ తర్వాత మనము ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి అధ్యాయాలు మనం చూసుకుంటూ వెళ్తున్నాం. ఆల్రెడీ ఇదివరకే ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు చూసాం, చాలా విషయాలు మనం చూసాం. దేవుని కృపను బట్టి ఏది దాచుకోకుండా సమస్తమును మనము ముద్ర వేయకుండా బోధించాలి. ఏమైనా ఎంతమంది దీన్ని నమ్ముతారు? ఈ మాట నమ్ముతారా ప్రతి ఒక్కరు? ఇవన్నీ మనకు అవసరము. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. అందుకే ప్రకటన 10లో 3 ఉన్నారు. బలిష్ఠుడైన దూత వచ్చాడు, 7వ దూత ఉన్నాడు, ఆ తర్వాత యోహాను ఉన్నాడు. ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత వచ్చి ఎవరికి వర్తమానాన్ని ఇచ్చాడు? 7వ దూతకు వర్తమానం ఇచ్చాడు. 7వ దూత తన వర్తమానాన్ని బోధించాడు, అంతయు ముగించాడు. ఆ తర్వాత ఎవరి పరిచర్య వచ్చినది? యోహాను ఉన్నాడు. యోహాను వెళ్ళి ఆ గ్రంథమును తీసుకొని తినము. తినిన తర్వాత ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి భూరాజులకు, భూమి మీద ప్రజలకు, అధిపతులకు, ప్రతి ఒక్కరికి ఈ ప్రవచన నీవు ప్రవచింప నగత్యమని చెప్పాను. ప్రవచింప నగత్యం అంటే నువ్వు తప్పకుండా వీటన్నిటిని ప్రవచించాలి, దేశమునకు ప్రకటించాలి, ప్రపంచానికి ప్రకటించాలనే ఆజ్ఞ ఎవరికి ఇవ్వబడినది? యోహానికి ఇవ్వబడినది. అందుకే చివరి అధ్యాయంలో కూడా ఏమని చెప్తున్నాడు యోహానుకు? నువ్వు ఏది మూసిపెట్టబాక, ఏది ముద్రించబాక, అన్నిటినీ ప్రకటించు. ఈరోజు వధువు, అన్ని దేశాల్లో ఉన్న వధువు ఏం చేస్తున్నది? ఈ ప్రవచన వాక్యములను బోధిస్తున్నది. ఏది దాచుకోకుండా బోధిస్తున్నది, ప్రకటించబడుతున్నది. ఇలా ప్రకటించబడమే సూచన. ఇలా అన్ని లోతైన కార్యాలు ప్రకటించబడమే సూచన. దేనికి సూచన? ఎత్తబడుట దగ్గరైందని, ఎత్తబడుట సమీపించినది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సమయం అయిపోయినది. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయాన్ని సంఘ కాపరిని అప్పగిస్తున్నాను నేను. ఆమేన్.